నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 180వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు మనకు అందుబాటులోకి వచ్చారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళ్లే ముందు గత వారం 179వ ఎపిసోడ్ లో వచ్చిన కొన్ని కమెంట్స్ ని చూద్దాం. సో చూసారు కదా, 179వ ఎపిసోడ్లోని కమెంట్స్ అవి. 180వ ఎపిసోడ్లోకి వెళదాం. ఈ వారం చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి. ఒక్కొక్క వారము ఈ ఎపిసోడ్ని చూస్తే కనుక ఆల్మోస్ట్ ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాలు మనకు అర్థమైనట్లే. అండ్ వాటి వెనకాల ఉన్నటువంటి అంటే వార్తల వెనకాల ఉన్న విశ్లేషణను కూడా అందించే ప్రయత్నం గ్లోబల్ రౌండప్ ద్వారా చేస్తూ ఉన్నాము. అండ్ ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ మరొకసారి ఈ 180వ ఎపిసోడ్, ఈ ఎపిసోడ్ని ఫస్ట్ లైక్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అండ్ ఎక్కువ మందికి షేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అండ్ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇక ఈ వారం గ్లోబల్ రౌండప్ లో మొదటి అంశం గిరిధర్ గారు, ఫస్ట్ అంశం మనకు ఒక పాజిటివ్ అంశమే. ఇది అంతర్జాతీయ పరమైనదే. హజ్ యాత్రలో ఉన్నటువంటి కొంతమందిని యాత్రికుల్ని జూన్ 22 నుంచి జూన్ 27 మధ్య గత ఏడాది ఉన్నటువంటి ఆ టైంలో ఆసిఫ్ బషీర్ అనే వ్యక్తి, పెషావర్, పాకిస్తాన్లోని పెషావర్ కి చెందినటువంటి వ్యక్తి ఆసిఫ్ బషీర్. హజ్ యాత్రలో ఉన్న యాత్రికులు ఎండ వేడిమిని తట్టుకోలేక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ టైంలో వాళ్ళని సుమారు 350 మంది యాత్రికుల్ని ఆయన రెస్క్యూ చేసినట్టుగా తెలుస్తోంది. అండ్ అందులో 50 మంది ఇండివిజువల్స్ని, 50 మందిని స్వయంగా మోసుకుంటూ వెళ్ళి వాళ్ళకి హెల్త్ కి సంబంధించి వాళ్ళకు ట్రీట్మెంట్ వచ్చే విధంగా ఆయన పరిగెత్తిన నేపథ్యం ఉంది అని చెప్తూ ఉన్నారు. అండ్ 50 మంది, అండ్ అందులో 50 మందిలో సుమారు చాలా మంది 44 మంది బతికినట్టుగా తెలుస్తోంది. సో ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్కి చెందినటువంటి వ్యక్తి ఆయన చేసిన కృషికి గాను, సేవకి గాను, ఆయన స్పందించిన విధానానికి గాను భారత ప్రభుత్వం ఈ రిపబ్లిక్ డేకి జీవన్ రక్షక్ అవార్డుతో ఆయన్ని సత్కరించబోతోంది. సరే, పాకిస్తాన్లో ఉన్నంత మాత్రాన సేవా దృక్పథంతో ఉన్న వ్యక్తులని గుర్తించడము అండ్ భారతదేశానికి సంబంధించినటువంటి ఒక పురస్కారాన్ని అందించే ఒక ప్రయత్నం చేయడము, అటువంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా గొప్ప పరిణామం. కాబట్టి దీని గురించి మనం ఒకసారి ఫస్ట్ పాజిటివ్ అంశంగా ఈ గ్లోబల్ రౌండప్ లో మాట్లాడాలనిపించింది. సో ఒకసారి వివరాలు తెలియజేస్తారా? అండ్ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో కూడా చెప్పండి. ఇది మోదీ గారి యొక్క ఆలోచన దృక్పథం. గత 10 ఏళ్లుగా ఈయన చూపిస్తున్నటువంటి ఏదైతే ఫోకస్ ఉన్నదో దానికి ఒక అద్భుతమైనటువంటి ఒక ఎగ్జాంపుల్ గా మనం చూడవచ్చు. మోదీ గారు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కడ ఉన్నా కానీ కూడా, వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా కానీ కూడా భారతదేశం వాళ్ళ వెన్నంటి ఉంటుంది అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పాలసీ మోదీ గారు తీసుకొచ్చారు. అప్పటి నుంచి చూస్తున్నాం మనకు సిరియాలో ఇరుక్కున్నటువంటి వాళ్ళు కావచ్చు, యమన్ లో ఇరుక్కున్నటువంటి వాళ్ళు కావచ్చు, వుహాన్ లో ఎక్కడ కూడా మనకు యుక్రెయిన్ లో ఇరుక్కున్నటువంటి వాళ్ళని, ఎంతటి కష్టమైనటువంటి ప్రదేశాల్లో అక్కడ యుద్ధాల్లోనో ఇటువంటి వాటిలో ఇరుక్కున్నటువంటి భారతీయులను అక్కడి నుంచి తీసుకొని వచ్చారు. అలాగే గల్ఫ్ లో ఇతరత్ర చాలా ప్రాంతంలో వాళ్ళ మీద, ఫర్ ఇన్స్టెన్స్ ఖతార్ లో మన నేవీ ఆఫీసర్స్ ఎవరెవరి మీద అయితే మనకు ఉరి శిక్షలు వేసి వాళ్ళని పీడించే దిశగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయో వాళ్ళని అందరినీ కూడా చాలా కష్టం మీద కాపాడి మళ్ళీ భారతదేశానికి తీసుకొచ్చేటువంటి పని మోదీ ప్రభుత్వం చేస్తోంది గత 10-10.5 ఏళ్లుగా. అలాగే మనం చూస్తే కనుక భారతీయ మూలాల నుంచి వెళ్ళినటువంటి ఈవెన్ చిన్న మన కూలీ నాలి చేసుకునేటువంటి వర్కర్స్ క్యాంపుల్లోకి వెళ్ళి ఆయన భోంచేసి వచ్చారు అక్కడ యుఏఈలో. కాబట్టి భారతీయుడు అన్నవాడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నేను వెనకాల ఉన్నాను అన్నటువంటి ఒక భరోసా మోదీ గారు ఇస్తున్నారు. అదే ఇక్కడ కూడా ఉదాహరణ మనం చూడవచ్చు. సౌదీ అరేబియాలో హజ్ యాత్రకు వెళ్ళినటువంటి భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ముస్లింలలో 24 మంది ముస్లింలను ఇతను ఆసిఫ్ అన్నటువంటి వ్యక్తి, పెషావర్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, పాకిస్తానీ అతను, వీళ్ళు పాకిస్తానీ ఇలా భారతీయులా చూడకుండా చాలా మందిని కాపాడిన వాళ్ళలో 24 మంది, అంటే 44 మంది బతికితే 24 మంది భారతీయులు. దాంట్లో ఇంకా 20 మంది బహుశా పాకిస్తాన్ ఇతరత్ర దేశాలకు చెందినటువంటి వాళ్ళు. వాళ్ళని కాపాడినందుకు భారత ప్రభుత్వం అతన్ని రికగ్నైజ్ చేసి, అంటే భారతీయులను కాపాడినటువంటి వాళ్ళకు కూడా మనం కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. అతను పాకిస్తానీ అయినా కానీ పర్వాలేదు,
భారతీయుడు కాపాడబడ్డాడంటే కనుక దానికి కృతజ్ఞత తెలిపే దిశగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం అన్నది నభూతో నా భవిష్యత్ ఇంతవరకు ఎవరు చేయలేదు. భారత ప్రభుత్వం చేసింది. ప్రపంచంలో కూడా ఇటువంటి చర్యలు చేసిన దాఖలాలు మనకు లేవు. పాకిస్తాన్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత సడన్ గా వాళ్ళు మేల్కొన్నారు. ఈ వ్యక్తి ఎవరు కనుక్కోండి అని చెప్పి షహబాజ్ షరీఫ్ వాళ్ళ ఆఫీసర్లకు చెప్తే వాళ్ళ హజ్ సంబంధించిన మినిస్ట్రీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు వెళ్ళి ఈ వ్యక్తి ఎవరో అని అప్పుడు ఎతకడం మొదలుపెట్టారు. అంటే జూన్ లో ఎప్పుడో ఘటన జరిగితే ఇంతవరకు వాళ్ళ దేశస్థుడు విదేశాల్లో చేసినటువంటి ఔదార్యము చేసిన గొప్ప పనిని ఆ దేశమే రికగ్నైజ్ చేయదు. అది భారతదేశం రికగ్నైజ్ చేసింది. కాబట్టి మనం ప్రపంచంలో మన ప్రవాసీ భారతీయులు ఎక్కడ ఉన్నా కానీ కూడా వాళ్ళ వెనకాల భారత ప్రభుత్వం, భారతదేశం ఉన్నది. ఒక స్ట్రాంగ్ పాలసీ మోదీ గారు ఏదైతే తీసుకున్నారో దాని యొక్క ఉదాహరణ ఈరోజు మనం చూస్తున్నాము. అతను పాకిస్తానీ అయినా కానీ కూడా అతనికి మన కృతజ్ఞత తెలుపుకోవడం, అతన్ని అభినందించడం, అతన్ని గౌరవించే ప్రక్రియ మోదీ ప్రభుత్వం చేసింది. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ యొక్క అంశంతో, ఈ రోజు పాజిటివ్ అంశంతో మనం ఈ రోజు కార్యక్రమం మన గ్లోబల్ రౌండ్ అప్ మనం ఈ రోజు స్టార్ట్ చేద్దాం. ఓకే, రైట్ సార్. ఇక పాకిస్తాన్ లోని కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి. చాలా భయానకమైన పరిస్థితులు పాకిస్తాన్ లో ఉన్నాయన్న విషయం గురించి గ్లోబల్ రౌండ్ అప్ లో అనేక సార్లు మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాము. ఒకవైపు ఎకానమీ కొలాప్స్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉన్న సందర్భం ఉంది. ఇంకోవైపు రెజీమ్ చేంజ్ జరగడము, అక్కడ ఉన్న రాజకీయాలు అవన్నిటి మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి దేశం పాకిస్తాన్. సో దాంట్లో ఇప్పుడు ఒక కొత్త అంశం ఏంటంటే తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ ఇప్పుడు ఈ వారంలో జరిగిన పరిణామము, పాకిస్తాన్ కి సంబంధించినటువంటి న్యూక్లియర్ ఇంజనీర్స్ 18 మంది న్యూక్లియర్ ఇంజనీర్స్ ని అదుపులోకి తీసుకున్నారు. అండ్ వాళ్ళు కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేశారు. సో వాళ్ళు కొన్ని డిమాండ్స్ కూడా ముందు పెడుతున్నారు. మా మీద అటాక్స్ చేయకూడదని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో టీటీపీ పాకిస్తాన్ న్యూక్లియర్ ఇంజనీర్స్ ని అబ్డక్ట్ చేసిన వార్త ఒకవైపు, ఇంకోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏమో ఇంకోవైపు టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. అక్కడ వాళ్ళు అటాక్ చేయడంతో సెక్యూరిటీ ఫోర్సెస్ పైననే అటాక్ చేశారు. సుమారు 4 చనిపోయినట్టుగా తెలుస్తోంది. అండ్ డజన్స్, ఆల్మోస్ట్ చాలా మంది గాయాల పాలైనట్టుగా తెలుస్తోంది. ఇంకోవైపు కారాకోరం హైవే బ్లాకేడ్ నడుస్తోంది. చైనా పాకిస్తాన్ మధ్య ట్రేడ్ కి సంబంధించిన ఇబ్బంది కూడా ఉంది. అంతర్గతంగా పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఒక 3 ఉదంతాలు ఈ వారంలోనే చోటు చేసుకున్నాయి. ఒకసారి వివరాలు తెలియజేస్తారా? అండ్ న్యూక్లియర్ ఇంజనీర్స్ లేదా న్యూక్లియర్ సైంటిస్టులు వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్కే ఒక విఘాతం కలిగించే విధంగా టీటీపీ వ్యవహార శైలి ఉందంటే ఇది చాలా ప్రమాదకరమైన స్థితే నిజానికి. అఫ్ కోర్స్ మన దృష్టికోణంలో చూస్తే వాళ్ళు న్యూక్లియర్ రాకుండా ఉండడమే కరెక్ట్, అది వేరే విషయం అనుకోండి. బట్ స్టిల్ పాకిస్తాన్ లో ఉన్న అంతర్గత సమస్యల గురించి, ఈ 3 ఉదంతాల గురించి వివరాలు ఏంటి? నిజంగా ఆ దేశం ఎంత అధపాతాళంలోకి వెళ్తోంది అనడానికి ఈ 3 ఉదాహరణలు చాలు. మనం ఆల్మోస్ట్ ప్రతి వారం మనం చూస్తున్నాము. ఈ వారంలో జరిగినటువంటి ఈ 3-4 ఘటనలు ఉన్నాయి. దీంట్లో మొదటిది ఇందాక నువ్వు చెప్పినట్లు లక్కీ మార్వా అన్నటువంటి ఒక ప్రాంతంలో మనకు దాన్ని ఏమంటారంటే మనం ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంటాం కదా మనం. గతంలో దాన్ని ఫటా అనేవాళ్ళు. ఫెడరల్లీ అడ్మినిస్ట్రేట్ ట్రైబల్ ఏరియా ఫటా అని పిలిచేవాళ్ళు. తర్వాత మనకు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అని పిలిచేవాళ్ళు. ఈ 2 ప్రాంతాలని కలిపి ఖైబర్ పఖ్తూన్ఖ్వా చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లక్కీ మార్వా అన్నటువంటి ఒక ప్రాంతంలో మైన్స్ ఉన్నాయి. ఈ న్యూక్లియర్ మెటీరియల్ మైన్ చేస్తున్నారు అక్కడ. ఆ మైన్ చేస్తున్నటువంటి మైనింగ్ ఇంజనీర్స్ ని వీళ్ళు అరెస్ట్ చేశారు. అంటే న్యూక్లియర్ ప్లాంట్ లో న్యూక్లియర్ ఎనర్జీ తయారు చేస్తున్నటువంటి సైంటిస్టులు కాదు వీళ్ళు. న్యూక్లియర్ మైన్స్ లో పనిచేస్తున్నటువంటి ఆ మైనింగ్ ఇంజనీర్స్ వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేశారు. 18 మందిని అరెస్ట్ చేసి వాళ్ళని వాళ్ళ అధీనంలో తీసుకుని, అదుపులో తీసుకుని వాళ్ళతోటి మాట్లాడించి ఒక వీడియో రిలీజ్ చేశారు పాకిస్తాన్ ప్రభుత్వానికి. మా మీద దాడులు ఆపండి, ఆపకపోతే ఇటువంటివి ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పారు. సరే, ఇది ఒక అంశం. ఎనీవే అదే పెద్ద అవమానం పాకిస్తాన్ ప్రభుత్వానికి. కానీ ఇక్కడ డేంజరస్ విషయం ఏంటంటే చాలా పర్సంటేజ్ అక్కడ ప్రాసెస్ అయినటువంటి న్యూక్లియర్ మెటీరియల్ అది టీటీపీ చేతిలోకి వెళ్ళిపోయింది అని మనకు తెలుస్తాం. అక్కడ ప్రాసెస్ చేసి దాన్ని ప్రాసెస్డ్ మెటీరియల్ ని వీళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పంపిస్తారు. మొత్తం మట్టి పంపించారు కదా. అక్కడ మట్టి పంపిస్తే ఏముంది, మట్టిలో న్యూక్లియర్ మెటీరియల్ తీయాలి కదా, దాన్ని తీసే ప్రాసెస్ ఉంటుంది కదా. ఆ ప్రాసెస్ చేస్తున్నట్టు ఇంజనీర్స్ వీళ్ళందరూ. కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేయడమే కాదు, న్యూక్లియర్ మెటీరియల్ కూడా అక్కడి నుంచి వాళ్ళు దొంగతనం చేశారు, అక్కడి నుంచి వాళ్ళు దాన్ని అధీనంలో తీసుకున్నారని తెలుస్తోంది. కాబట్టి ఇది చాలా డేంజరస్. ఆ ప్రమాదం చాలా ప్రమాదం. అది న్యూక్లియర్ కంటామినేషన్. వాళ్ళు ఏం పెద్ద బాంబులు కూడా పేర్చక్కర్లేదు. అది తీసుకెళ్లి ఏదో మంచినీళ్ళ సరస్సులోనో, నీళ్ళ చెరువులోనో, లేకపోతే మన నదుల్లోనో ఎక్కడో దాన్ని వదిలేస్తే కనుక మొత్తం కంటామినేట్ అయిపోతాయి. అలాగే అది మిలిటరీ క్యాంటోన్మెంట్ లో తీసుకెళ్లి ఏదో మామూలు సింపుల్ ఒక ఏదో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బాంబులు పేల్చి దాని మధ్యలో న్యూక్లియర్ మెటీరియల్ పెట్టి కూడా అక్కడ న్యూక్లియర్ కంటామినేషన్ వస్తుంది. కాబట్టి ఇది చాలా డేంజరస్ ఇష్యూ. అది
పాకిస్తాన్ యొక్క చేతి జారిపోతుంది అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. కానీ దీని వెనకాల ఇంకొక విశ్లేషణ, ఇది న్యూస్ ఐటమ్ వెనకాల ఉన్నటువంటి విశ్లేషణ ఏంటంటే పాకిస్తాన్ ఈ రోజు పాకిస్తాన్ ఎవరు పట్టించుకోవట్లేదు, ఈవెన్ చైనా కూడా పట్టించుకోవట్లేదు. చైనా కూడా వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు, వాళ్ళకి అప్పులను కూడా వాళ్ళు రోల్ కూడా చేయట్లేదు, వాళ్ళకి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు. ఈ పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక అస్త్రం ఏంటంటే ప్రపంచాన్ని బెదిరించడం. ఇదిగో చూడు టెర్రరిస్టులు వచ్చారు, ఎత్తుపోయారు మా దగ్గర, ఇవి ఎత్తుకుపోతే కనుక మమ్మల్ని కాపాడుకోవడానికి మా దగ్గర అస్త్రాలు లేవు, అవి లేవు, ఇవి లేవు, మాకు పైసలు ఇవ్వండి, అస్త్రాలు ఇవ్వండి అని చెప్పి ప్రపంచం మీద పడి వాళ్ళు ఏడవడానికి మాత్రం వాడుకుంటారు. సో అది మన డేంజర్. సో ఈ యొక్క న్యూక్లియర్ మెటీరియల్ ని ఎలా కాపాడుదామా, అది వాళ్ళ చేతిలోకి వెళ్తే దాన్ని మళ్ళీ ఎలా వెనక్కి తీసుకుందామా, ఇది కాదు వాళ్ళ ఫోకస్ అంతా ఏంటంటే ప్రపంచాన్ని బెదిరించడం. పాకిస్తాన్ కెనాట్ ఫెయిల్. పాకిస్తాన్ ఫెయిల్ ఏంటంటే మీరు దానివల్ల చాలా దెబ్బతింటారు కాబట్టి మీరు మాకు పైసలు ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి. ఈ బెదిరింపుల చర్యల కోసం వాళ్ళు దాన్ని వాడుకోబోతున్నారు. ఇది మనకు అక్కడ వెనకాల ఉన్నటువంటి డేంజరస్ సిచ్యువేషన్. ఇది ఒకటి. రెండవది, సరే బలూచిస్తాన్ లో ఆల్రెడీ కంటిన్యూస్ గా దాడులు అవుతూనే ఉన్నాయి. రమారమి ప్రతి ఈ సంవత్సరం అంటే గడిచిన సంవత్సరం 2024లో రమారమి 900 పైబడి సైనికులు చనిపోయారని చెప్పి అఫీషియల్ నంబర్ వీళ్ళు ఇస్తున్నారు. ఎవరు? పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్తారు. బహుశా అంతకంటే ఎక్కువే చనిపోయారు. చాలా మంది చనిపోయిన నంబర్స్ కూడా చెప్పట్లేదు పాకిస్తాన్ ఎంతమంది చనిపోయారు. సో ఇవన్నీ కూడాను కంటిన్యూస్ గా బలూచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ చైనీస్ చంపుతున్నారు. కాబట్టి అక్కడ నిజంగా చెప్పాలంటే కనుక ఆల్మోస్ట్ మెజారిటీ బలూచిస్తాన్ ప్రావిన్స్ పాకిస్తాన్ చేజారిపోయింది. లేటెస్ట్ గా గత వారంలో జరిగింది ఏంటంటే అక్కడ ఒక టౌన్, ఒక ఊరిని బలూచి లిబరేషన్ ఆర్మీ కబ్జా చేసుకున్నారు, వాళ్ళ అధీనంలో తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పాకిస్తాన్ అధికారులని, ఆఫీసర్లని, పోలీస్ ని, సెక్యూరిటీ గార్డులు అందరినీ అక్కడి నుంచి తరిమేశారు. కంప్లీట్ ఆ ఊరిని వాళ్ళ అధీనంలో తీసుకున్నారు. రమారమి 3-4 రోజులు వాళ్ళ అధీనంలో. తర్వాత సరే వీళ్ళ సైన్యం వెళ్ళింది, వీళ్ళది పాకిస్తాన్ పెద్ద సైన్యం కాబట్టి వాళ్ళు వెళ్ళేదాన్ని వెనక్కి తీసుకున్నారు. కానీ బలూచిస్తాన్ జియోగ్రఫీ ఎలా ఉంటుందంటే చాలా పెద్ద ఏరియా, అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా తక్కువ. ఒక ఊరికి మధ్యలో చాలా దూరం ఉంటుంది. కొండల్లోంచి ఎక్కడి నుంచో దిగి వచ్చి వాళ్ళు కనుక కబ్జా చేసుకున్నారంటే మళ్ళీ ఆర్మీని అక్కడికి పంపించడానికి వీళ్ళు చాలా కష్టం. దారిలో వీళ్ళు ల్యాండ్ మైన్స్ పెట్టి చంపేటువంటి ప్రమాదం కూడా ఉంది. అటువంటి ప్రాంతాల్లో పాకిస్తాన్ యొక్క వాళ్ళ శక్తి, వాళ్ళ కంట్రోల్ తప్పిపోతోంది అన్నది మనం గత వారంలో చూసాము. ఈ రోజు ఒక ఊరిని కబ్జా చేసుకున్నారు, రేపు ఒక 10 ఊర్లలో సైమల్టేనియస్ గా వీళ్ళు కనుక అటాక్ చేసి కబ్జా చేసుకుంటే వాళ్ళ సైన్యం నిజంగా ఈ 10 ఊర్లలో వెళ్ళి యాక్షన్ చేయగలదా అనేది పెద్ద ప్రశ్న. సో బలూచిస్తాన్ అలా వాళ్ళు చేయి జారిపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మూడవది గిల్గిట్ బాల్టిస్తాన్. ఈ సిపిఈసి ఏదైతే ఉందో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్, అది పాక్ ఆక్రమిత భూభాగమైనటువంటి గిల్గిట్ బాల్టిస్తాన్ గుండా అది మన జింగ్జియాంగ్, పాకిస్తాన్ అధీనంలో ఉన్నటువంటి జింగ్జియాంగ్ వెళ్తుంది. ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు కరక్కోరం హైవే అంటారు దాన్ని. ఆ కరక్కోరం హైవే గిల్గిట్ ఏరియా నుంచి వెళ్తుంది. గిల్గిట్ ఏరియాలో రమారమి 700 ట్రక్కులని వీళ్ళు ఆపేశారు. మొత్తం చైనా నుంచి పాకిస్తాన్ చైనాకు వెళ్తున్నటువంటి ట్రేడ్ అంతా కూడా ఆగిపోయింది. టూరిజం కావచ్చు, లేదా వాళ్ళ మెటీరియల్ తెచ్చుకుంటారు. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో చైనీస్ కన్స్ట్రక్షన్స్, అలాగే దానికి సంబంధించినటువంటి ఇక్కడి నుంచి ఏదో బియ్యము, ఇటువంటివన్నీ గోధుమలు, ఇవన్నీ వాళ్ళు చైనా తీసుకుంటుంది. ఇవన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి, స్తబ్దం అయిపోయి ఉన్నాయి. ఎందుకు? వాళ్ళకు పవర్ లేదు, కరెంట్ లేదు. గిల్గిట్ ఏరియా ప్రాంతం, గిల్గిట్ పాకిస్తాన్ లో వాళ్ళకి కరెంట్ లేదు. మాకు మళ్ళీ కంప్లీట్ గా కరెంట్ రిస్టోర్ చేసేంత వరకు, ఎలక్ట్రిసిటీ ఇచ్చేంత వరకు మేము వీటిని వదలము అని చెప్పి కూర్చున్నారు. ధర్నాలో కూర్చునేసరికి వీళ్ళు ఏం చేయలేకపోతారు. దీంట్లో 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, 150 రమారమి 130, 150 డ్యామ్స్ ఉన్నాయి ఇక్కడ గిల్గిట్ బాల్టిస్తాన్ లో. నదులు ఉన్నాయి కదా, చాలా సస్యశ్యామలమైనటువంటి నదులు, సింధు నదికి సంబంధించిన ఎన్నో నదులు, ఉపనదులు అన్నీ ఉన్నాయి. అన్ని డ్యాములు కట్టారు. కానీ డ్యాములు ఏమవుతాయంటే కనుక చలికాలం వచ్చేసరికి చాలా ఫ్రీజ్ అయిపోతాయి. ఆ నీళ్ళన్నీ కూడా ఫ్రీజ్ అయిపోతాయి. మనం గతంలో చూసాం కదా, మనం ఈవెన్ లదాఖ్ లో చూసాం. మనం పుష్కరాలకు వెళ్ళినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఐస్ ఫ్లోట్ అవుతుంది. ఇంకా ఈ చలికాలంలో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కంప్లీట్ గా ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. కాబట్టి వీళ్ళ హైడల్ జనరేషన్ తగ్గిపోయింది. థర్మల్ ఏవో 4-5 పెట్టారు, కానీ ఆ థర్మల్ కూడా అంతంత దూరం వెళ్ళి అది ప్రొడ్యూస్ చేసేటువంటి వాళ్ళ దగ్గర పైసలు లేవు, చాలా కెపాసిటీ లేదు. దాంతో రోజుకి కనీసం అంటే 15, 16, 20 గంటలు వాళ్ళకి కరెంట్ కట్ చేస్తున్నారు. కొరికే చలి -5, -6 డిగ్రీల సెల్సియస్ ఉన్నటువంటి ప్రాంతం కరెంట్ లేకపోతే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి వాళ్ళకి గతి లేని పరిస్థితుల్లో దీన్ని ఆపేశారు. సో పాకిస్తాన్ ప్రభుత్వం ఏదో ఇంకెక్కడి నుంచో రిలీజ్ చేస్తామని ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళ దగ్గరే లేదు. దేశంలోనే వాళ్ళ ప్రొడక్షనే చైనా అప్పులు తీర్చలేక అవన్నీ మూతపడి ఉన్నాయి. ఈ పరిస్థితులలో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వాళ్ళు సైన్యాన్ని పంపించబోతున్నారు. సైన్యం ఎక్కడెక్కడ వెళ్ళి ఏం చేస్తుంది? అది ఆల్రెడీ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీతో యుద్ధం చేయలేక చేస్తున్నారు వాళ్ళు.
బలూచిస్తాన్ వాళ్ళని చున్కే మారుతా అంటారు కదా, ఆ లెవెల్లో వెళ్ళి ప్రతి వీళ్ళ బంకర్ ని చూస్ చేసుకొని కొడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మూడవది కేపీ మన కరకోరం హైవే కేకేహెచ్ అంటారు, గిల్గిట్ బాల్టిస్తాన్, అక్కడ కూడా వీళ్ళకి ఇబ్బందులు వచ్చాయి. కంప్లీట్ గా వాళ్ళ చుట్టూతన ఉచ్చు బిగుసుకుంటున్నది పాకిస్తాన్ ప్రభుత్వము, పాకిస్తాన్ సైన్యం చుట్టూతన వీళ్ళని తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉన్నారు. కానీ మనకు తెలుసు ఇవన్నీ ప్రజలు ఇంత కష్టపడుతున్నా, దేశం ఇంత అధపాతాళంలోకి వెళ్తున్నా పొలిటీషియన్స్ ఆగట్లేదు. ఇమ్రాన్ ఖాన్ ప్రతిరోజు బెదిరిస్తున్నాడు. మే 9th వాళ్ళు చేసినటువంటి అరాచకం ఆర్సన్ ఏదైతే ఉందో, మన కోర్ కమాండర్స్ తర్వాత ఆర్మీ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు చేసినటువంటి విధ్వంసాలకు వ్యతిరేకంగా ఎవరు చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ విడుదల చేయాలి, నన్ను కూడా విడుదల చేయాలి, ఎలక్షన్లు పెట్టాలి అని చెప్పి డిమాండ్లు పెడుతూ అతను బెదిరిస్తున్నాడు. సో అక్కడ పొలిటికలీ కూడా అక్కడ వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి ఈ రోజు అక్కడ ఉన్నది. ఎక్కడ చూసినా, ఎటు చూసినా, ఏ యాంగిల్ నుంచి చూసినా కానీ కూడా పాకిస్తాన్ ఈ రోజు ఊపిరి తీసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి స్థితికి వెళ్ళిపోయారు. ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం అక్కర్లేదు. కరెక్ట్. ఈ రోజు గతంలో మనకు వాళ్ళు మన పాకిస్తాన్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు పాకిస్తాన్ మనం ఏమేం చెప్పామో ఈ రోజు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అదే చెప్తాం. టెర్రరిస్టులు మీ దేశం ఎలా మేము చేస్తాం అంటే ఎగ్జాక్ట్ దాంట్లో భారత్ తీసేసి ఆఫ్ఘనిస్తాన్ పెడితే పాకిస్తాన్ స్టేట్మెంట్ మన స్టేట్మెంట్ కి ఏం తేడా లేదు. అందుకని వాళ్ళు చేసిన కర్మ ఈ రోజు వాళ్ళని మళ్ళీ వచ్చి కాటేస్తున్నది. గుడ్ లక్ టు దెమ్. ఎస్, మీరు ఆఫ్ఘనిస్తాన్ అన్నారు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన డెవలప్మెంట్ కూడా ఒకటి ఉంది సార్. ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి అధికారులు అండ్ వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్ యాక్టింగ్ ఫారెన్ మినిస్టర్ మౌలావి అమీర్ ఖాన్ ముత్తకి అండ్ అదే విధంగా మన భారత ప్రభుత్వం తరపున మన ఫారిన్ సెక్రటరీ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆధ్వర్యంలోని భారత అధికారులు దుబాయ్ లో సమావేశమయ్యారు. సో ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన తాలిబాన్ గవర్నమెంట్ ని మనం అధికారికంగా గుర్తించామా లేదా అనేది ఒకవైపు అయితే కనుక, బట్ ఆల్రెడీ మనం తాలిబాన్ ప్రభుత్వంతో కొంత సత్సంబంధాలు నెరుపుతున్న మాట మాత్రం వాస్తవం. దీని గురించి గ్లోబల్ రౌండప్ లో అనేక సందర్భాల్లో మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ విక్రమ్ మిస్రీ అండ్ ఆఫ్ఘనిస్తాన్ యాక్టింగ్ ఫారెన్ మినిస్టర్ మధ్య జరిగినటువంటి చర్చలకు సంబంధించిన వివరాలు ఒకసారి తెలియజేస్తారా? అందులో కీలకంగా కనబడుతున్నది ఒకటి, ఇందాక మీరు అన్నారు ఆఫ్ఘనిస్తాన్ పైన ఎయిర్ స్ట్రైక్స్ చేసిన నేపథ్యం గురించి మనం గ్లోబల్ రౌండప్ లో మనం మాట్లాడాం. పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేసిన విషయం గురించి మనం చెప్పాం. సో ఇప్పుడు దాని గురించి భారత ప్రభుత్వం అధికారికంగా దాన్ని ఖండిస్తూ, ఆ అటాక్స్ ని ఖండిస్తూ కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అండ్ అంతేకాదు వాళ్ళు చెప్తున్నది కూడా ఇదే, నైబర్స్ విషయంలో అంటే ఇరుగు పొరుగు దేశాల విషయంలో పాకిస్తాన్ వైఖరే ఇంత అని వాళ్ళు ఆల్రెడీ మన భారత ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన స్టేట్మెంట్ లోనే ఉంది. అండ్ ఇంకోటి, చాబహార్ పోర్ట్ ని ఉపయోగించే విధానానికి సంబంధించి కూడా తాలిబాన్లు సుముఖత వ్యక్తం చేశారు, వాళ్ళు స్వాగతిస్తున్నట్టుగా ప్రకటించారు. సో ఈ ఆఫ్ఘనిస్తాన్ లోని ఆ తాలిబాన్ ప్రభుత్వంతో భారత అధికారుల చర్చలకి సంబంధించిన అవుట్కమ్ ఏంటి? దీన్ని నిజంగా నాకైతే అనిపిస్తోంది సార్, ఎప్పుడో మనము కాందహార్ ఫ్లైట్ అటాక్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం పదే పదే. సో కాందహార్లో తీసుకెళ్లి మన ఫ్లైట్ ని పెట్టినప్పుడు పాకిస్తాన్ చేసిన ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి తాలిబాన్లు సపోర్ట్ చేసిన రోజు ఇప్పటికీ మనం మర్చిపో ఆ సందర్భాన్ని. బట్ ఇప్పుడు చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయినట్టుగానే కనబడుతోంది, అంతే కదా? కరెక్ట్, తప్పకుండా అదే అయింది. ఇప్పుడు మన ఏదైతే మన ఇన్ఫ్లుయెన్స్ ఉందో ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ కంటే ఎక్కువ ఉన్నది ఈరోజు. కరెక్ట్. ఇది పాకిస్తాన్ జీర్ణించుకోలేకుండా ఉంది. యాక్చువల్ గా మనకు ఇది మొదటిసారి కాదు, మన ఫారెన్ ఆఫీస్ సంబంధించినట్టు ఎంతో మంది అధికారులు తాలిబాన్ వాళ్ళ అధికారులతోటి చర్చలు జరుపుతూనే ఉన్నారు. 2021 నుంచి మనం చర్చలు జరుపుతున్నాం వాళ్ళతోటి. ఖతార్ లో వీళ్ళ ఆఫీస్ ఉన్నప్పుడు కూడా మనం బ్యాక్ ఎండ్ ఛానల్ నుంచి వీళ్ళతో మాట్లాడాం. అలాగే మనకు ఒక నెల 2 నెలలు మనం అక్కడి నుంచి మన స్టాఫ్ అంతా తీసుకొచ్చేసినా కానీ కూడా మెల్లిగా మళ్ళీ వాళ్ళతోటి బ్యాక్ ఎండ్ ఛానల్ మెయింటైన్ చేసుకుని వాళ్లకు టెక్నికల్ స్టాఫ్ అని పంపించాం. టెక్నికల్ స్టాఫ్ అంటే ఓన్లీ వీసాలు ఇవ్వడానికి, వాళ్ళకి ఏమైనా ఇక్కడ మెడికల్, వాళ్ళకి చాలా మంది భారతదేశంలో వచ్చి వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకుంటారు వాళ్ళు. సో వాళ్ళకి కావాల్సిన వీసాలు కావచ్చు, వాళ్ళ విద్యార్థులు కూడా చదువుకుంటారు, వాళ్ళకి సంబంధించింది కావచ్చు. అలాగే వాళ్ళ బంధువులు ఉన్నారు ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకొని, ఇక్కడ వాళ్ళు అక్కడ పెళ్లి చేసుకొని రాకపోకలు ఉన్నాయి. సో వాళ్ళకి వీసాలు, ఇది చూడడానికి ఒక టెక్నికల్ టీంని పెట్టాము. ప్లస్ వాళ్ళు ఏం చేశారంటే మన పాత ప్రాజెక్టులు తాలిబాన్ వచ్చిన తర్వాత ఏవైతే ఆపేసుకున్నామో వాటిని మళ్ళీ రీస్టార్ట్ చేయమని వాళ్ళు మనకు భరోసా ఇచ్చి వాళ్ళు దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ దానికి సంబంధించినది కొంతమంది టెక్నికల్ టీం అక్కడ ఉన్నారు వాళ్ళు. కాబట్టి మనం తాలిబాన్ తోటి ఏం చర్చలు చేస్తున్నామో ఎక్కడా మనం పెద్దగా అఫీషియల్ గా చెప్పలేదు, కానీ మన టీం అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నది, నడుస్తూనే ఉన్నది. ఈసారి ఏం చేశారంటే విక్రమ్ మిశ్రీ గారు, అది హైయెస్ట్ లెవెల్ ఫారెన్ సెక్రటరీ మన దేశంలో పొలిటికల్ లీడర్షిప్ తర్వాత అడ్మినిస్ట్రేషన్ లో హైయెస్ట్ లెవెల్లో ఉన్నటువంటి ఫారెన్ సెక్రటరీ ఆయన కలవడం కాదు, కలిశామని చెప్పి పబ్లిక్ గా అనౌన్స్ చేశారు. అది ఇంపార్టెంట్ అంట. మామూలుగా వీళ్ళు సీక్రెట్ గా కలవచ్చు ఎక్కడికి వెళ్ళినా,
అది ఫోటోలు ఎక్కడ రావు, మనకి కలిసారో లేదో ఎవరికి తెలియదు. కలిసారంటే వీళ్ళు చెప్పరు, వాళ్ళు చెప్పరు. ఇటువంటి చాలా జరుగుతుంటాయి చర్చలు. ఫర్ ఇన్స్టెన్స్ బెంజమిన్ నెతన్యాహు రియాద్ వెళ్ళి మొహమ్మద్ బిన్ సల్మాన్ కలిసి వెళ్ళారు. సౌదీ అరేబియా ఏం చెప్పదు, ఇజ్రాయెల్ ఏం మాట్లాడదు దాని గురించి. అటువంటివి మనం కూడా చేసి ఉండొచ్చు. కానీ దీన్ని పబ్లిక్ గా మనం ఎక్స్ప్రెస్ చేసాము, అవును మేము కలిసామని చెప్తున్నాం అంటే ఒక మెసేజ్ ఇవ్వడానికి చేస్తున్నాం. ఎవరికి మెసేజ్ ఇస్తున్నాము? ఇద్దరికి ఇస్తున్నాం. ఎవరు? పాకిస్తాన్ కి మెసేజ్ ఇస్తున్నాము, రెండవది చైనాకు కూడా మెసేజ్. పాకిస్తాన్ కి ఏం మెసేజ్ ఇస్తున్నాము? మా ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఇక్కడ ఉన్నది, మీరు ఏమన్నా కనుక ఒక లెవెల్ దాటి మీరు ఆఫ్ఘనిస్తాన్ లో చేస్తే మేము జోక్యం చేసుకోవడం సిద్ధంగా ఉన్నాము, మా ఇంట్రెస్ట్ ని మా ఇన్వెస్ట్మెంట్స్ ని కాపాడుకోవడానికి మేము ఇక్కడ యాక్టివ్ గా ఉంటాము అని ఒక మెసేజ్ ఇస్తున్నాం. చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చాము. సరే, పాకిస్తాన్ లో కాన్స్పిరసీ థియరీలు ఉంటాయి. పాకిస్తాన్ లో చీమ చిటుక్కుమన్నా కానీ కూడా రాకా సాజిష్ అని ఏడుస్తారు వాళ్ళు. దాన్ని మనమే ఆపలేము. గతంలో అటువంటిది ఉండకూడదు, మేము ఏం చేయట్లేదు అని చాలా కష్టం మీద మనం ప్రయత్నాలు చేసేవాళ్ళం దాన్ని ఆపడానికి. ఈసారి అలా కాదు, నువ్వు మేము చేస్తున్నామని అనుకుంటావా, అనుకో, ఇగో మేము కలుస్తున్నాం అని చెప్పి ఓపెన్ గా బాహటంగా మనం కలిసి వచ్చాం. అది మేజర్ షిఫ్ట్ మన పాలసీలో. రెండవది, చైనాకు మెసేజ్ ఇస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ అమెరికా దాని ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఆఫ్ఘనిస్తాన్ లో. అమెరికా కాకపోతే ఇంకా నెక్స్ట్ సూపర్ పవర్ ఎవరు వస్తున్నారు? రష్యా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆల్రెడీ వాళ్ళు అక్కడ చేయి కాల్చుకొని ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ వాడికి ఈ పక్క చూసేటువంటి పరిస్థితి లేదు. ఇక మిగిలింది చైనా. చైనా ఆల్రెడీ వాళ్ళని రికగ్నైజ్ చేశారు, అంటే వాళ్ళ అంబాసిడర్ వెళ్ళారు అక్కడ, అలాగే వీళ్ళ అంబాసిడర్ అక్కడ ఉన్నారు. ప్లస్ పైపెచ్చు అక్కడ మైనింగ్ రైట్స్ అని కూడా చైనాకి ఇచ్చారు. సో చైనాకు ఒక ఇంట్రెస్ట్ ఉన్నారు అక్కడ. కాబట్టి చైనా వచ్చి ఆఫ్ఘనిస్తాన్ స్పేస్ ని ఎక్కడ కబ్జా చేసుకుంటుందో అని ఆ స్పేస్ ని మన చేయి నుంచి జారకుండా మనం దాన్ని కాపాడుతుంది. ఆఖరి విషయం దాంట్లో ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్ మనకు తెలుసు ఒక ల్యాండ్ లాక్ కంట్రీ, దానికి సముద్రం లేదు. ఉత్తరాన తాజికిస్తాన్ ఉన్నది, దక్షిణాన ఇరాన్, ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు పాకిస్తాన్ ఉన్నది. కాబట్టి ఈ మధ్యలో అంటే అఫ్కోర్స్ చిన్న ముక్క వాళ్ళకు ఈవెన్ జింగ్జియాంగ్ కూడా టచ్ అవుతుంది. ఓవరాల్ ఇది ఒక ల్యాండ్ లాక్డ్ ఏరియా. వాళ్ళు ఎక్కడైనా ప్రపంచంతో వాణిజ్యం చేయాలన్నా, ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలన్నా, ఎక్స్పోర్ట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కానీ కూడా వాళ్ళు పాకిస్తాన్నే వాడుకోవాలి. పాకిస్తాన్ లో రెండు మేజర్ పాయింట్స్ ఉన్నాయి వాళ్ళకి. పిన్ బోల్డోక్ అని ఒకటి మనకు బలూచిస్తాన్ లో ఉన్నది, అలాగే మనకు అక్కడ టోర్ఖమ్ బోర్డర్ అని మనకు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్నది. ఈ రెండు ఎంట్రీ పాయింట్స్ నుంచే వాళ్ళు ట్రేడ్ చేసుకోవాలి. కానీ పాకిస్తాన్ ఏం చేసిందంటే, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి ట్రేడ్ వాళ్ళు అనుమతిస్తున్నారు, వాళ్ళ భూభాగాన్ని వాడుకోవచ్చు. కానీ అదే ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి నుంచి ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే పాకిస్తాన్ టెరిటరీ వాడుకోవడానికి వీల్లేదు. ఇటువంటి నిషేధాలు పెట్టారు. అంటే ఇప్పుడు వాళ్ళకు అత్యవసరం వాళ్ళకి కదా, వాళ్ళ దగ్గర భారతదేశం ఏం కొనుక్కుంటుంది? అంటే ఏదో డ్రై ఫ్రూట్ లేకపోతే ఇటువంటివి చిన్న చిన్నవి ఉంటే వాళ్ళ దగ్గర, అది కూడా లేవు వాళ్ళ దగ్గర. మన దగ్గర నుంచి వాళ్ళకి గోధుమ కావాలి, చికెన్ కావాలి, మందులు కావాలి, ఇంకా మాకులు కావాలి, చాలా కావాలి వాళ్ళకి. కాబట్టి అది పర్మిట్ చేయట్లేదు. అందుకని చాబహార్ పోర్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయింది. ఈ చర్చల్లో విక్రమ్ మిశ్రీ గారితో చర్చల్లో చాబహార్ పోర్ట్ ని మళ్ళీ మీరు ఎక్కువ వాడుకోండి, దీన్ని వాడండి. అదే మాతో ట్రేడింగే కాదు, మీరు ప్రపంచంలో ఎవరితో ట్రేడ్ చేయాలన్నా చాబహార్ని వాడుకోండి, చాబహార్ మా మేనేజ్మెంట్ లో ఉంది అని చెప్పడం. ఇక్కడ ఏంటంటే మనకు ఈ చాబహార్ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా దాన్ని సిస్టాన్ బలూచిస్తాన్ అంటారు. ఇరాన్ లో ఉన్నటువంటి సిస్టాన్ బలూచిస్తాన్. ఆ ప్రాంతంలో బిఎల్ఏ కూడా యాక్టివ్ ఉంది, బలూచి లిబరేషన్ ఆర్మీ కూడా యాక్టివ్ ఉంది. అలాగే తాలిబాన్ వాళ్ళకి సంబంధించిన అసెట్స్ కూడా ఉన్నారు. ప్రాంతం అంతా జనరలీ సున్నీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇరాన్ షియా పాపులేషన్. కాబట్టి ఇక్కడ వీళ్ళకి మధ్యలో ఘర్షణ అనేది జరుగుతూనే ఉంటుంది. మనం ఏంటి, ఇరాన్ తోటి మా ఒప్పందం చేసుకుని చాబహార్ పెట్టుకున్నాము, సున్నీ బలూచీలు, సున్నీ తాలిబాన్లు, సున్నీ ఆఫ్ఘాన్లు వీళ్ళతోటి ట్రేడ్ అక్కడ పెట్టుకుంటున్నాము. సో అందరితోటి కూడా మనం కమర్షియల్ డీల్ చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ మన ఇంట్రెస్ట్ కాపాడుకునే దిశగా చేస్తున్నాం. సో ఇది ఒక అద్భుతమైనటువంటి, దీనివల్ల ఏమవుతుంది, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద డిపెండ్ అయ్యేటువంటి వాళ్ళకు దౌర్భాగ్య పరిస్థితి బయటపడతారు. ప్రతిదీ కరాచీ నుంచే ఎక్స్పోర్ట్ చేయాలన్న పరిస్థితి లేదు. ఈరోజు చాబార్ వాడుకోవచ్చు వాళ్ళు. కాబట్టి ఇటువంటి ఒక ప్రత్యామ్నాయం వాళ్ళు తీసుకొచ్చేసరికి ఏం చేస్తున్నాము, తాలిబాన్కి శక్తి వస్తుంది. రేపటి రోజు పాకిస్తాన్ ని వాళ్ళు కంప్లీట్ గా ఇగ్నోర్ చేసి పాకిస్తాన్ వ్యతిరేకంగా వాళ్ళు చర్యలు ఏమైనా చేయాలన్నా కానీ కూడా ఈ యొక్క బ్లాక్ మెయిల్ చేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు పాకిస్తాన్ మనం తీసుకెళ్ళాము. ఆఖరి విషయం ఈ చర్చలో ఏం జరిగిందంటే క్రికెట్ గురించి మాట్లాడారు. ఎందుకంటే ఈ రోజు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ఆఫ్ఘనిస్తాన్ ని బ్యాన్ చేద్దామని ప్లాన్ చేస్తాం క్రికెట్ నుంచి. దానికి కారణం ఏంటంటే కనుక ఉమెన్స్ క్రికెట్ కనుక మీరు ఏ దేశమైనా కనుక దాని మీద రెస్ట్రిక్షన్స్ పెడితే ఐసీసీ చార్టర్ ప్రకారం ఆ దేశాన్ని వాళ్ళు బహిష్కరించారు. ఆఫ్ఘనిస్తాన్ లో తెలుసు పరిస్థితి ఏంటో, స్త్రీల పరిస్థితి ఏంటో. కాబట్టి ఆ పరిస్థితులలో ఇప్పుడు ఐసీసీ చైర్మన్ వచ్చేసి భారతీయుడే కాబట్టి, జైషానే కాబట్టి బహుశా ఆ ఇష్యూలో ప్లస్ అలాగే వాళ్ళ ట్రైనింగ్ సంబంధించి, వాళ్ళ పార్టిసిపేషన్ సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ గురించి ఇవన్నీ కూడా భారతదేశం వాళ్ళకి భరోసా ఇచ్చింది.
మేము వాళ్ళని ఇక్కడ చూసుకుంటాం భారతదేశంలో, ఏం కంగారు పడకండి అని చెప్పాం మనం. సో ఇది పరిస్థితి. ఈ ఓవరాల్ గా ఇవన్నీ డెవలప్మెంట్స్ ని పాకిస్తాన్ జీర్ణించుకోలేకుండా ఉన్నది. పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి టీడీపీ దాడులు కావచ్చు, బిఎల్ఏ దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా వెనక నుంచి రానే చేయిస్తోంది అని చెప్పి అక్కడ వాళ్ళ చేతగానితనం, పనికిరానితనాన్ని వాళ్ళు చేయి దులిపేసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఈ యొక్క విక్రమ్ మిశ్రీ గారి మీటింగ్ జరగక ముందరే కొన్ని రోజుల క్రితమే మనం ఇందాక చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇష్యూ చేశాం. మీ బొంబార్డ్మెంట్ అనేది చాలా తప్పు, అది సివిలియన్స్ చనిపోయారు, దాంట్లో 46 మంది చనిపోయారు. దాంట్లో బహుశా టీటీపీ క్యాడర్ ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ చాలా మంది స్త్రీలు పిల్లలు కూడా చనిపోయారని మనకు తెలుస్తుంది. కాబట్టి దాన్ని మనం ఖండించాము. అదే మనం బాలాకోట్లో వెళ్ళి కొట్టొచ్చాము, కానీ ఈరోజు పాకిస్తాన్ చేసినందుకు వాళ్ళని మనం తప్పుపడుతున్నాం. గతంలో మనకి లెక్చర్ ఇచ్చిన వాళ్ళకి ఈరోజు మనం ఎదురు సమాధానం ఇస్తున్నాం. భారతదేశం మీద దాడి జరిగితే మనం వాళ్ళ మీద ప్రతిక్రియ చేయడానికి వీల్లేదు అని చెప్పి డొనాల్డ్ రమ్స్ఫెల్డ్ అప్పట్లో చెప్పాడు. మేము వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ లో కొట్టడం పర్వాలేదు, కానీ భారతదేశం వెళ్ళి పాకిస్తాన్ మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటే మేము ఒప్పుకోమన్నాడు. అటువంటి వాళ్ళందరికీ మనం సమాధానం ఇస్తాం. మీకే హిపోక్రసీ ఉంటుందా? మాకు ఉంటుంది. మేము కూడా అదే భాషలో మాట్లాడగలం. మేము వెళ్ళి బాలాకోట్లో కొట్టేస్తాం, కానీ పాకిస్తాన్ వెళ్ళి ఇంకే దేశంలో కొట్టే కానీ మేము దానికి ఆక్షేపణ చేస్తాం. సో నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్పి వాళ్ళే మనం మళ్ళీ వడ్లేస్తున్నాం వాళ్ళకందరికీ. కాబట్టి ఒక పాజిటివ్, టఫ్, ఫార్వర్డ్ లుకింగ్, ప్రోగ్రెసివ్ డెసిషన్స్ ఇవన్నీ కూడాను భారత ప్రభుత్వం తీసుకున్నది. ఆఫ్ఘనిస్తాన్ లో మన ఇన్ఫ్లుయెన్స్ ఈ రోజు పాకిస్తాన్ కంటే ఎక్కువ ఉంది. దానికి కారణం మనకు అర్థమవుతుంది. ఓపెన్ గా ఫ్రంట్ ఫుట్ తో మనం బ్యాటింగ్ చేస్తున్నారు మన ఫారెన్ ఆఫీస్. వాళ్ళందరినీ కూడా మనం కంగ్రాచులేట్ చేద్దాం. రైట్ సార్. ఓవైపు పాకిస్తాన్తో సమస్య, ఇంకోవైపు చైనాతో సమస్య. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఈ బార్డర్ సరిహద్దుల్లో వివాదాల్లోకి వచ్చింది. మొన్నటి వరకు షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా అసలు మనం చాలాసార్లు మాట్లాడింది బంగ్లాదేశ్ పోరస్ బార్డర్స్ గురించి. ఆల్మోస్ట్ 2200 కిలోమీటర్ల పై చిలుకు సరిహద్దును మనము బంగ్లాదేశ్తో షేర్ చేసుకుంటున్నాము. బట్ ఆ సరిహద్దు ప్లేసెస్లో లైక్ స్మగ్లింగ్కి, అసాంఘిక కార్యకలాపాలకి, వీటన్నిటికీ ఆలవాలంగా నిలుస్తోంది అని మనం చాలాసార్లు మాట్లాడుతూ ఉన్నాము. బట్ ఎప్పుడు కూడా ఇది సెక్యూరిటీ ఫోర్సెస్ మధ్య ఒక వివాదంగా చాలా సందర్భాల్లో మనకు రాలేదు. బట్ ఇప్పుడు ఇది సీరియస్గా అవుతున్నట్టుగా కనబడుతోంది. ఇప్పుడు ఈ కొత్త ఇంటరిమ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీజీబీ, బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్కి, అదేవిధంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్కి, మన బిఎస్ఎఫ్కి, వాళ్ళ బీజీబీకి మధ్య వివాదాలు చాలా సీరియస్గానే ఈ మధ్యకాలంలో పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో మాల్డా రీజియన్లో కావచ్చు, ఛత్తీస్ పరగణ కావచ్చు, లేకపోతే ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా ఫెన్సింగ్కి సంబంధించినటువంటి సరిహద్దుల్లో ఉన్నటువంటి వివాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇరు పక్షాల మధ్య చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా సార్? ఏంటి ఇప్పుడు మనం మళ్ళీ కొత్తగా మీరు లాస్ట్ టైం మీరు అన్నారు, నాకు మంచిగా గుర్తుంది, యాక్చువల్లీ 2 ఫ్రంట్ వార్ అనుకునే వాళ్ళం, ఇప్పుడు 3rd ఫ్రంట్ కూడా ఓపెన్ అయింది బంగ్లాదేశ్ తోటి అని. సో 3.5 ఫ్రంట్ వార్ ఇప్పుడు భారతదేశం ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనిపిస్తోంది. ఎండ్ ఆఫ్ ఏ కాదు, ఇంకా మల్టిపుల్ ఫ్రంట్ వార్స్ ఉంటాయి మనకు నేపాల్ ఒక థ్రెట్ గా తయారవబోతోంది మనకి. ఎందుకంటే నేపాల్ కంప్లీట్ గా చైనా హస్తగతం అయిపోయింది కాబట్టి అదొక 4th ఫ్రంట్ అవ్వచ్చు. 5th ఫ్రంట్ మియన్మార్ నుంచి కుకీ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో, క్రిస్టియన్ ఫండెడ్, అమెరికన్ ఫండెడ్, వాళ్ళు కూడా అక్కడ మనకు చాలా పెద్ద, మయన్మార్ నుంచి కూడా మనకు థ్రెట్ ఉన్నది. ఇలా మల్టిపుల్ ఫ్రంట్స్ నుంచి మనకు థ్రెట్స్ ఉన్నాయి. సరే, మనకు ఇక్కడ అంతర్గతంగా మనకు తెలుసు ఒక నక్సలైట్సే కాదు, జిహాదీలు ఉన్నారు, మనకు చాలా మంది ఉన్నారు. కాబట్టి మల్టీ ఫ్రంట్ థ్రెట్స్ అని చెప్పుకోవచ్చు. మనం 2.5 అని అనుకునేవాళ్ళం గతంలో, ఇప్పుడు మల్టీ థ్రెట్స్ అనేది మనకు వచ్చాయి భారతదేశానికి. సరే, బంగ్లాదేశ్ కి సంబంధించి మనం ఒక ఊరికి వెళ్ళాం, నీకు గుర్తుండే ఉంటుంది, నట్టూర్ అని చెప్పి ఒక ఊరికి వెళ్ళాం. అక్కడ ఆ రాజుగారి ప్యాలెస్ అవన్నీ చూసాం మనం. చాలా తాంత్రికమైనటువంటి విగ్రహాలు అవన్నీ చూసాం మనం. శివాలయం ఉంది, రాజప్రాసాదం అంతా కూడా. అవును, కరెక్టే. రాజప్రసాదం అన్ని చూసాము. అక్కడి నుంచి జస్ట్ ఒక కొన్ని కిలోమీటర్ల దూరంలో నది వస్తుంది, అంటే మనకు గంగా నది. గంగా నది వాళ్ళు పద్మా అని పిలుస్తారు. ఆ నది ఈవల వైపు బంగ్లాదేశ్, ఆవల వైపు భారతదేశం. సో అందుకని అక్కడి నుంచి బోట్లో కూర్చుంటేనే వెళ్ళిపోవచ్చు. అక్కడేం సరిహద్దు లేదు, ఫెన్సింగ్ లేదు, ఏమీ లేదు, ఈజీ సునాయాసంగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇటువంటివి చాలా ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో నదులు మనకు బార్డర్స్ అయితే, కొన్ని ప్రాంతాల్లో నదులు లేకుండా కూడా బార్డర్స్ ఉన్నాయి. పోరస్ గా ఉంటుంది అది. దానికి మీరు ఒకవేళ అక్కడ ఏమైనా మీరు బార్డర్ ఫెన్సింగ్ పెట్టినా కానీ కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం వరదలు వస్తే ఇదంతా కొట్టుకుపోతుంది, ఏముండదు అక్కడ, ఖాళీ. కాబట్టి అక్కడ బార్డర్ ఫెన్సింగ్ వేయడం కూడా చాలా కష్టం. అటువంటి పరిస్థితుల్లో మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈ మాల్డా ప్రాంతంలో వాళ్ళు బార్డర్ ఫెన్సింగ్ వేస్తుంటే బంగ్లాదేశీ బార్డర్ గార్డ్స్ వచ్చేసి దాన్ని అబ్జెక్ట్ చేశారు. అబ్జెక్ట్ చేసి వీళ్ళతోటి వాద వివాదానికి దిగారు. దాంతో అక్కడి ఊరి ప్రజలందరూ బయటకు వచ్చారు. వాళ్ళు కత్తులు కటారాలు తీసుకొచ్చి భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనే నినాదాలు పెడుతున్నటువంటి ఆ వీడియో చాలా అద్భుతంగా వైరల్ అయింది.
సో వాళ్ళు అంటే ప్రజలు కూడా వాళ్ళ రక్షణకు వాళ్ళు ముందరకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. సో మళ్ళీ బిఎస్ఎఫ్ వచ్చి అక్కడ సద్దుమణి చేసేలా దానికి కొంత సమస్యని పరిష్కరించి మళ్ళీ వాళ్ళ కన్స్ట్రక్షన్ వర్క్ వాళ్ళు మొదలు పెట్టారు. సో ఇటువంటి పరిస్థితి అక్కడ బంగ్లాదేశ్ టర్కీ నుంచి బైరాక్టర్ డ్రోన్స్ తెచ్చుకుంటోంది, ఇతరత్ర ఇంకేవో ట్యాంకులు కొంటానంటోంది, ఇంకేదో షిప్పులు కావాలంటోంది, ఫైటర్ జెట్స్ కావాలంటున్నారు వాళ్ళు. అంటే మీ మొత్తం ఎకానమీ కుదేలైపోయింది. మీ టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా మొత్తం కంప్లీట్ గా నాశనమయ్యే పరిస్థితిలో ఉంది ఈరోజు. మీ ప్రజలు ఈరోజు ఉద్యోగాలు లేక చాలా కష్టాలు పడుతున్నారు. మీ ఫారెక్స్ రిజర్వ్స్ లేవు, అప్పులు పెరిగిపోయినాయి, IMF లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అయినా భారత వ్యతిరేకమైనటువంటి చర్యలు చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. పాకిస్తాన్ కూటమిలో చేరడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళ ప్రయారిటీస్ ఏంటి, వీళ్ళు ఎటు వెళ్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇలాంటి దేశాలు తయారు చేయడమే ఆ డీప్ స్టేట్ యొక్క వాళ్ళ ప్రాజెక్ట్స్, ఇవన్నీ వాళ్ళ ప్లానింగ్ అంతా ఇలాగే ఉంటుంది. దానికి ఎవరినైనా వాడుకోవచ్చు. పాకిస్తాన్ వాడుకుంటున్నారు. పాకిస్తాన్కి అంత సీన్ ఉంటే కనుక ఈ పాటికి ఎప్పుడో చేసి ఉండొచ్చు. వాళ్ళ చేతిలో లేదు అది. వీళ్ళు దీన్ని సర్వనాశనం చేసి పాకిస్తాన్కి హస్తగతం చేస్తుంది బైడెన్ అడ్మినిస్ట్రేషన్. సో పాకిస్తాన్ చేతిలో వెళ్ళిందంటే పాకిస్తాన్కి మళ్ళీ ఫండింగ్ ట్రంప్ వస్తే రాదు కదా, మళ్ళీ చైనా తెచ్చుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇదంతా కూడాను భారత వ్యతిరేకమైనటువంటి ఒక పెద్ద ఎకో సిస్టమ్ తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని భాగంగానే ఇదంతా చూడాలి మనం. దీని సొల్యూషన్స్ లాంగ్ టర్మ్ అయితే కనుక తప్పకుండా భారత సరిహద్దులు మారవలసిన ఆవశ్యకత ఉన్నది. బార్డర్స్ చేంజ్ చేయకుండా మనకి లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ రావు. సరే, ఇది ఏంటి అనేది చాలా పెద్ద చర్చ. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని బార్డర్స్ మారుతున్నాయి. బార్డర్స్ అర్థమే పర్మనెంట్ గా ఎప్పుడు ఉండదు, మారుతూనే ఉంటాయి. ఒక 50 ఏళ్లలో, 60 ఏళ్లలో, 100 సంవత్సరాల్లో బార్డర్స్ లో మార్పులు అన్నవి సహజం. అవి మానవాళి ఎప్పుడు కూడా ఫిక్స్డ్ బార్డర్స్ ఎప్పుడూ లేవు. కాబట్టి మనం కూడా ఆ దృష్టిలో ఆలోచన చేయాలి. దీన్ని ఎలా చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రాంతాలు అధీనంలో తీసుకుంటే మనకు రక్షణ ఉంటుంది. మేబీ చికెన్ స్నాక్ ఏరియాలో కొంత తీసుకోవాల్సి వస్తుంది. అలాగే మనకు చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ మనం వెళ్ళాం, రాజా సూర్యసేన్ మెమోరియల్ కి వెళ్ళాం. మనకు చిట్టగాంగ్ లో ఆయన అద్భుతమైన ఫ్రీడమ్ ఫైటర్ ఆయన. సో అటువంటి వ్యక్తి ఆ ప్రాంతం కనుక మనం టేక్ ఓవర్ చేశామంటే డైరెక్ట్ గా సముద్రం నుంచి మనం త్రిపురకి, తర్వాత మిజోరాంకి మనకు కనెక్షన్ పెట్టుకోవచ్చు. ఈ రోజు అది లేకపోయేసరికి చికెన్ స్నాక్ మనకు పెద్ద ఇబ్బందిగా ఉంది మనకి. కాబట్టి ఇటువంటి ఆలోచనలు టాక్టికల్ గా, స్ట్రాటజిక్ గా, లాంగ్ టర్మ్ గా ఇవన్నీ కూడా ఆలోచన చేయవలసిన ఆవశ్యకత మనకు ఉన్నది, బాధ్యత ఉన్నది మనకు. ఎలాగైతే ఇజ్రాయెల్ వాళ్ళకు ఆపర్చునిటీ రాగానే వాళ్ళు మౌంట్ హెరాన్ ని కబ్జా చేసుకున్నారు, వాళ్ళు స్ట్రాటజిక్ గా ఎక్కడెక్కడ వాళ్ళకు రక్షణ ఉంటుందో అవన్నీ కూడా కబ్జా చేసుకున్నారు. ఆ దృష్టిగా మనం కూడా సీరియస్ గా ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితులు ఈరోజు ఏర్పడుతున్నాయి. బంగ్లాదేశీ వాళ్ళ సరిహద్దు గార్డ్స్ ఎవరైతే ఉన్నారో గతంలో కూడా వచ్చి మన టెంపుల్ కన్స్ట్రక్షన్ ఆపే ప్రయత్నం చేశారు. వాళ్ళ స్థాయి ఏంటో, వాళ్ళ లెవెల్ ఏంటో వాళ్ళకి వాళ్ళ ప్లేస్ ఏంటో చూపించవలసిన ఆవశ్యకత మనకు ఉన్నది. సరే, మనం రెస్పాన్స్ ఇస్తున్నాం, కానీ అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఇంకా వాళ్ళు వదలకుండా ధైర్యంతో ఇంకా మిగతా ఇతరత్ర ప్రాంతాల్లో వచ్చి వాళ్ళు కవింపు చర్యలు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మనం సింపుల్ గా అది వేరే దేశం అని చెప్పి గౌరవిస్తే లాభం లేదు. ఆ దేశం ఒక రాక్షస దేశంగా తయారవుతోంది. కాబట్టి మన రక్షణ కోసం మనం కొన్ని టఫ్ డెసిషన్స్ తీసుకోక తప్పదని నా అభిప్రాయం. రైట్ సార్. యాక్చువల్లీ గ్లోబల్ రౌండప్ 180వ ఎపిసోడ్ మనం ఇవాళ చేస్తున్నాము. గ్లోబల్ రౌండప్ మొదలైన రోజు నుంచి ఇప్పటి వరకు మీరు అనేక సందర్భాల్లో మీరు చెప్తూ వస్తున్నారు అంతర్జాతీయ సంబంధాలు. ఒక దేశంతో సంబంధం అనేది కాన్స్టెంట్ గా ఈ రోజు ఉన్నట్టుగానే రేపు ఉండకపోవచ్చు. ఈ రోజు బాగున్న దేశము ఆ ప్రభుత్వాలు రేపొద్దున వాళ్ళ వైఖరి మార్చుకోవచ్చు. ఒకరు శత్రువు కావచ్చు, ఒకరు మిత్రుడు కావచ్చు, ఇది ఎప్పుడు మారుతూ ఉంటుంది అనేది మీరు చాలా స్పష్టంగా చాలాసార్లు చెప్పారు. నిజానికి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇది ఒక ఖచ్చితంగా అనుసరించవలసిన సూత్రమే. నేను ఇవాళ ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ గ్లోబల్ రౌండప్ చూస్తున్న ప్రేక్షకులకు కూడా తెలిసే ఉంటుంది. చాలా వరకు మనము ఎప్పటికప్పుడు ప్రతి వారం డెవలప్మెంట్స్ మాట్లాడుతున్నప్పుడల్లా ఒక వార్త తీసుకుంటున్నాము, ఒక అంశం తీసుకుంటున్నాము, ఆ అంశానికి సంబంధించి అప్పటికి మనం విశ్లేషణ చేస్తున్నాం, మళ్ళీ తర్వాత దాన్ని కొనసాగింపు, ప్రతిసారి కంటిన్యూటీ మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్, ఇందాక మనం ఈ రోజు మనం మాట్లాడిన దాంట్లోనే ఆఫ్ఘనిస్తాన్ చూస్తే, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు వాళ్ళ అధికారంలోకి వచ్చిందనగానే అయ్యో ఏమైపోతుందో పరిస్థితి అని అనుకున్న రోజులు తెలుసు. ఈరోజు తాలిబాన్లు భారత అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్న రోజులు తెలుసు. అట్లాగే బంగ్లాదేశ్ షేక్ హసీనా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండింది, ఇప్పుడు ఒక్కసారి గవర్నమెంట్ మారిపోగానే ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పుడు మనం ఈ బార్డర్ ఇష్యూస్ లో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అలాంటి వార్త ఇంకొకటి వచ్చింది, అదేంటంటే మాల్దీవ్స్ కి సంబంధించి. మాల్దీవ్స్ మొయిజు ప్రభుత్వం రాగానే భారత వ్యతిరేక వైఖరి విపరీతంగా మాల్దీవ్స్ లో తీసుకున్నారన్నప్పుడు విశ్లేషణలు చాలా విశ్లేషణలు చూసాం.
ఈవెన్ గిరిధర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, నాకు గుర్తుంది ఇప్పటికీ. నేను దాన్ని మళ్ళీ కోట్ చేద్దామని చూస్తున్నాను. ఏంటంటే మాల్డీవ్స్ లో మోయిజు వచ్చిన వెంటనే ఈ రోజే మొత్తం అయిపోయింది అనుకోవడానికి లేదు. రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు వస్తాయనేది మనం చూడాలి. చాలా భారతదేశం ఏం క్వైట్ గా కూర్చోదు, చేయాల్సిన పని చేస్తుంది అని. ఆ పని ఫలితం వచ్చింది. ఇప్పుడు ఈ వారం మాల్డీవ్స్ ఫారిన్ మినిస్టర్ భారతదేశానికి వచ్చారు, అబ్దుల్లా ఖలీల్. ఆయన భారతదేశానికి వచ్చారు. ఆయన ఎస్ జయశంకర్ గారిని, మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గారిని కలిసి ఆయన చెప్పింది ఏంటంటే ఇండియా సెక్యూరిటీ ఈజ్ మాల్డీవ్స్ సెక్యూరిటీ. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. అండ్ అంతేకాదు, చైనీస్ వెజల్స్ మాల్డీవ్స్కి వస్తున్నాయి కదా అని అన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మేము ఏ కంట్రీతో, ఏ దేశంతో రిలేషన్షిప్స్ పెట్టుకోవచ్చు, అది ఏ సంబంధం ఉన్నప్పటికీ కూడా భారతదేశానికి విఘాతం కలిగించే విధంగా మాత్రం మేము ఉండము అని ఆయన ఖరాఖండిగా తేల్చి చెప్పారు. అండ్ బికాస్ వి ఆల్వేస్ టేక్ ఇండియా టు అవర్ హార్ట్స్ అని ఆయన మాట్లాడడం జరిగింది. సో సేమ్ మొయిజు ప్రభుత్వం ఎలా వ్యవహరించింది, ఈ రోజు ఎలా వ్యవహరిస్తుంది అనేది గిరిధర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తే వినాలని ఉంది. బికాస్ గ్లోబల్ రౌండప్ సార్, నిజంగా చెప్తున్నాను, గ్లోబల్ రౌండప్ మొదటి నుంచి చూస్తున్న ప్రేక్షకులకు ఇవన్నీ పరిణామాలు తెలుస్తూ ఉంటాయి. అంటే ఒక ఇన్సిడెంట్ తో నిర్ణయానికి రాకూడదు అని ఇవన్నీ సంఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇట్స్ కంటిన్యూటీ, అంతే కదా. తప్పకుండా మనం అదే ఆ ఉద్దేశంతో మనం చేస్తున్నాం. మనం తెలుగు ప్రేక్షకులకి ఒక క్వాలిటీ కంటెంట్ విదేశీ వ్యవహారాలకు సంబంధించి మనకు లేదు అన్న, అది లేని మనం చూసాం కాబట్టి మనం దీని గురించి సంకల్పించాము. నువ్వు నేను కలిసి దీన్ని అప్పుడు మొదలు పెట్టాం. మనం ప్రేక్షకులు ఆదరిస్తున్నారు, వాళ్ళందరికీ కూడాను మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. దీని ఉద్దేశమే అది. తెలుగు వాళ్ళలో ఈ అంతర్జాతీయ భావన, భారతదేశం యొక్క స్థానం ఎక్కడున్నది, మనకి ఎక్కడి నుంచి ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ మనం అద్భుతంగా మన ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, ఇది ప్రజలకు, మన తెలుగు ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఇది మనం పెట్టుకున్నాము. కాబట్టి ఇందాక నువ్వు చెప్పినట్లు పాత ఎపిసోడ్స్ అన్ని కూడా చూస్తే ఒక సమగ్రమైనటువంటి ప్రపంచంలో ఏం జరుగుతోంది, ఏ ప్రాంతంలో ఏం జరుగుతోంది, కనీసం బేసిక్ అవగాహన మన ప్రేక్షకులు ఉంటుంది. అందుకోసమే మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. మనం చూద్దాం మరి ఇది మరి ప్రజలు ఎంతవరకు దాన్ని అర్థం చేసుకొని దాన్ని ముందుకు తీసుకువెళ్ళగలరో వాళ్ళ దీనికి వదిలేద్దాం మనం. కానీ ఎనీవే, దీనికి సంబంధించి మాల్డీవ్స్ కి సంబంధించి మాల్డీవ్స్ పరిస్థితి మనం చూస్తే కనుక ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, వాళ్ళ ఫారెన్ మినిస్టర్ వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్ కి మనకు శ్రీలంకన్ ప్రెసిడెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ కి పెద్ద తేడా లేదు. కంప్లీట్ గా ఇద్దరు కూడా రమారమే అదే స్టేట్మెంట్స్ ఇచ్చారు. భారతదేశపు సెక్యూరిటీకి ఎటువంటి ఆటంకము, ఎటువంటి థ్రెట్ లేకుండా చూసే పూచి మాది అని ఇద్దరు చెప్పు. సో కాబట్టి ఆ పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చాం. గతంలో మనకు తెలుసు, ఈ ప్రభుత్వం వచ్చిందే, ముయాజో ప్రభుత్వం గెలిచిందే ఇండియా అవుట్ క్యాంపెయిన్ తో గెలిచారు. వాళ్ళు భారతదేశాన్ని తీసేయాలి అన్నటువంటి క్యాంపెయిన్ తో వాళ్ళు వచ్చారు మన దగ్గర. ఈ రోజు ఇన్ఫాక్ట్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ వచ్చినప్పుడు ఆ సందర్భంగా మనం ఏం చేసామంటే, మనం వాళ్ళకి కొన్ని అస్త్రాలు ఇవ్వాల్సి ఉంది, కొన్ని వెపన్స్. అది మనం ఈరోజు ట్రాన్స్ఫర్ చేసాం మాల్డీవ్స్. లేకపోతే దాన్ని నిలిపించేసి ఉండొచ్చు. వాళ్ళు వచ్చి భారతదేశంతో మళ్ళీ సత్సంబంధాలు నెలకొనాలి అని చెప్పి వాళ్ళు ఇక్కడ ఒప్పుకొని మన దగ్గర మన ఇంట్రెస్ట్ ని కాపాడే దిశగా వాళ్ళు మాట్లాడిన తర్వాతనే మనం వాళ్ళకు గతంలో ఉన్నటువంటి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తాం. మోదీ గారు లక్షద్వీప్ ఒక్క విజిట్ మొత్తం వాళ్ళ ఎకానమీని కుదేలు చేశారు. గతంలో భారతీయులే అక్కడ నంబర్ 1 టూరిస్ట్ గా ఉండేవాడు. ఆ దేశం అంతా టూరిస్ట్ రెవెన్యూనే. భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి టూరిస్టులు ఇప్పుడు 7వ 8వ స్థానం పడిపోయారు. మిగతా వాళ్ళు ఎంతమంది రాగలరు? మూవర్సో వెళ్ళి చైనాలో వెళ్ళి మీరు టూరిస్టులు ఎక్కువ పంపించండి అది ఇది అని చెప్పాడు. వాళ్ళకే పరిస్థితి చాలా దారుణంగా ఉంది అక్కడ. దీంట్లో మన చైనాలో వాళ్ళు ఇక్కడ నుంచి ఎందుకు చేస్తారు? వాళ్ళకి ఎన్నో ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అక్కడ వియట్నాం ఉంది, బాలి ఉంది, సింగపూర్ ఉంది, కుప్పలు ఉన్నాయి. వాళ్ళకి మాల్డీవ్స్ రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంత దూరం ఎందుకు వస్తారు అంత ఖర్చులు పెట్టుకునే వాళ్ళు? కాబట్టి భారతదేశపు టూరిస్టులతోనే బతికేటువంటి ఎకానమీ భారతదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు ఏమైందో చూసాం. ఇదే పంథాలో మనం శ్రీలంక కావచ్చు, లేదా మనకు మాల్డీవ్స్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఎన్నో దేశాల్లో మనం క్రమేపీ ఇమ్మీడియట్ గా మనకు కొన్ని సెట్ బ్యాక్స్ ఉన్నా కానీ కూడా మెల్లిమెల్లిగా మన దౌత్యపరంగా దాన్ని ఏం చేయాలో చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి క్రమేపీ మళ్ళీ వాళ్ళని మన సైడ్ తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. చైనా పైసలు పడేసి కొంతమందిని కొనుక్కొని మనకు వ్యతిరేకంగా తయారు చేసినా మనం అద్భుతమైనటువంటి దౌత్యపరమైనటువంటి అంతర్గతంగా ఆ దేశాల లోపలే వెళ్లి మనకు కార్యక్రమాలు చేయడంతో క్రమేపీ మళ్ళీ ఆ దేశాలు గతి లేని పరిస్థితిలో మళ్ళీ భారతదేశానికి వచ్చి దాసోహం అనే పరిస్థితి తీసుకొస్తున్నాము. ఇది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ మనకు. అలాగే ఈరోజు బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుందో మనకు తెలుసు, మనకందరికీ చాలా బాధగా ఉంది.
దీన్ని నిజంగా మనం జీర్ణించుకోలేకుండా ఉన్నాం. కానీ ఈ స్ట్రాటజీ మోదీ గారు అడాప్ట్ చేసిన స్ట్రాటజీ ఏంటంటే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయితే దానివల్ల నీజర్ రియాక్షన్ వల్ల మనకి వచ్చేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు. దీన్ని క్రమేపీ దీన్ని డీల్ చేయాలి, హ్యాండిల్ చేయాలి అన్న దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని సైన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఆర్మీ చీఫ్ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు, భారతదేశపు సెక్యూరిటీకి వ్యతిరేకంగా మేము ఏమి చేయమని. బంగ్లాదేశీ ఆర్మీ చీఫ్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. వాళ్ళ సెక్యూరిటీ మా సెక్యూరిటీ ఇంట్రెస్ట్ రెండు అనుసంధానమే ఉన్నాయి, భారతదేశం లేనిది మా ఎకానమీ నడవదు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇటువంటిది మెల్లిమెల్లిగా వస్తుంది, మనకు సమయం పడుతుంది. ఎందుకంటే మొహమ్మద్ యూనుస్ అన్న వ్యక్తి చాలా కట్టర్ ఇస్లామిక్ ఆలోచనతో ఆయన చేస్తున్నాడు కాబట్టి కొంత సమయం పట్టొచ్చు. మాల్డీవ్స్ లో కూడా అదే పరిస్థితి. మూవర్స్ లో వెళ్ళి చైనాని చాలా అడిగి చైనాతో ప్రాధాయపడి చాలా చేశాడు. ఫ్లాప్ అయిన తర్వాత గదిలేని పరిస్థితి మన దగ్గరకు వచ్చాడు. అలాగే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత బైడెన్ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమర్థన లేకపోయేసరికి బంగ్లాదేశ్ కూడా అదే పరిస్థితిలో ఉంటుంది. మెల్లిమెల్లిగా వాళ్ళు కూడా మళ్ళీ మన కూటమిలోకి చేరక తప్పదు. అది జయశంకర్ గారు, మోదీ గారు, దోవల్ గారి యొక్క దౌత్యపరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన దృక్పథము, వాళ్ళ కార్య పద్ధతి అంతా అలాగే ఉంటుంది. అది కొంత మనకు సెట్ బ్యాక్ ఇనిషియల్ గా ఉన్న లాంగ్ టర్మ్ లో మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటాం. కాబట్టి ఆ విషయంలో నాకు ఎటువంటి అనుమానం లేదు. మాల్డీవ్స్ వచ్చి ఈరోజు ఢిల్లీలో వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ అన్ని కూడా దానికే నిదర్శనంగా మనం చూడాలి. యూకేలో నిజానికి చాలా దారుణాతి దారుణంగా సంఘటనలు ఉన్నాయి. గ్రూమింగ్ గ్యాంగ్స్ కి చేస్తున్నటువంటి ఆగడాలు అంతా ఇంత కాదు. సో అది పార్లమెంట్ ను కుదిపేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఏది ఏమైనా సరే గ్రూమింగ్ గ్యాంగ్స్ కొంతమంది, నేను దీని మీద సపరేట్ వీడియో కూడా ఒకటి యూకేలో స్థిరపడి వచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర్ గారితో ఒక ఇంటర్వ్యూ కూడా చేశాను, అది అప్లోడ్ అవుతుంది రేపటికి. బట్ గ్లోబల్ రౌండప్ లో ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాల్సిందే. యూకే, బ్రిటన్ అనేది రవి అస్తమించని సామ్రాజ్యం అని గొప్పలు చెప్పుకున్న దేశం. అది ప్రపంచంలో అసలు ఏ దేశమైనా సరే ఆల్మోస్ట్ వాళ్ళ కాలనీగానే ఉన్న సందర్భాలు మనకు తెలుసు. అట్లాంటి బ్రిటన్ ఈరోజు బ్రిటన్ని చెరబడుతున్నటువంటి ఆగంతకులు, చిన్న పిల్లలు మీద సుమారు 2.5 లక్షల మంది దాకా అక్కడ గ్రూమింగ్ గ్యాంగ్స్ బారిన పడ్డటువంటి చిన్నపిల్లలకు సంబంధించిన సంఘటనలు వస్తున్నాయి. వరుసగా గ్యాంగ్ రేపులు చేస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళి చెప్పడానికి కూడా వీల్లేని పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు. ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ ఆగడాల గురించి చర్చ మొదలైంది. కానీ ఆ గ్రూమింగ్ గ్యాంగ్స్ విషయంలో దేశవ్యాప్తంగా ఒక ఇన్వెస్టిగేషన్ జరగాలి అని పార్లమెంట్ లో ఒక బిల్ తీసుకొస్తే దానికి వ్యతిరేకంగానే ఓటు పడ్డ పరిస్థితి కనబడుతోంది. అండ్ అక్కడ ఉన్నట్టు కీర్ స్టార్మర్ ప్రభుత్వము దానికి వ్యతిరేకంగా ఉంది. జాతీయ స్థాయి విచారణ జరగకూడదని ఎందుకు వాళ్ళు అనుకుంటున్నారు? ఈ అప్పీజ్మెంట్ వల్ల బ్రిటన్ ఎంత నష్టపోబోతోంది? అండ్ ప్రస్తుతం జరుగుతున్న ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ సంబంధించిన ఆగడాల గురించి ఒకసారి తెలియజేస్తారా? ఇందాక నువ్వు అన్నట్టు ఆల్రెడీ నువ్వు డీటెయిల్ ప్రోగ్రామ్ చేశావు కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి కొన్ని మౌలికమైనటువంటి కొన్ని పాలిటిక్స్ దీనికి సంబంధించింది, అక్కడ ఉన్నటువంటి దాష్టికం, దీని గురించి కొన్ని అంశాలు మనం చర్చిద్దాం ఈ రోజు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, నువ్వు ఎనివే డీటెయిల్ వీడియో చేసావు దాని మీద. దీంట్లో చూస్తే కనుక మనకు కీర్ స్టార్మర్, ఈ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కీర్ స్టార్మర్ గతంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉండేవాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నప్పుడు అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఈ చిన్న పిల్లలని లైంగికంగా వేధించినటువంటి అందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం లేదు, దాంట్లో చాలా మందిని శిక్షించకుండా వదిలేయచ్చు అని స్టేట్మెంట్ ఇచ్చాడు గతంలో. సో అతను ప్రాసిక్యూటర్ గా ఉన్నప్పుడే చాలా మంది ఇటువంటి వాళ్ళు తప్పించుకొని బయటకు వచ్చారు, బెయిళ్ల మీద బయటకు వచ్చారు. ఇతను చేసినటువంటి ప్రాసిక్యూషన్ పెద్ద గొప్పగా లేదు, ఒక టైట్ కేసు వాళ్ళని పెట్టలేదు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చారు. బెయిల్ మీద వచ్చినటువంటి వాళ్ళు అక్కడే విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఇంకా కొంతమందిని, ఒక వ్యక్తి అయితే కనుక అతని డిపోర్టేషన్ కూడా ఆర్డర్ వచ్చింది. డిపోర్టేషన్ ఆర్డర్ వచ్చినా కానీ కూడా అతను ఎక్కడికి వెళ్ళలేదు. ఎవరినైతే ఏ చిన్న చిన్న పిల్లల్ని తన లైంగికంగా వేధించాడో వాళ్ళ ఇంటి దగ్గరే వచ్చి ఉంటున్నాడు అతను. అయినా ప్రభుత్వం కానీ ఏమి చేయలేకపోతుంది. ఇటువంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్ కి కారకుడు, అంటే అతను కారకుడు అని నేను అన్ను, కానీ దీన్ని కప్పిపుచ్చే దిశగా ప్రయత్నం చేసినటువంటి కీర్ స్టార్మర్ తన గత చరిత్ర ఎక్కడ బయట పడుతుందో అని చెప్పి దీన్ని ఎంక్వైరీకి ఒప్పుకోవట్లేదు, పబ్లిక్ ఎంక్వైరీకి ఒప్పుకోవట్లేదు. సో దీని వెనకాల తన ఫెయిల్యూర్ కూడా తప్పకుండా ఉంది ఇక్కడ. ప్లస్ పైపెచ్చి ఇదేంటంటే దీన్ని ఎక్కడో దీన్ని దాచిపెట్టారు, ఫైళ్ల లోపల దాచిపెట్టేశారు. 2022లోనే చాలా పెద్ద ఎత్తున పైకి వచ్చింది. అంతకంటే ముందు నుంచి కూడా నడుస్తుంది ఇది, ఎందుకంటే 25 ఏళ్ల నుంచి ఉన్నటువంటి సమస్య ఇది, ఈ రోజు కొత్త సమస్య కాదు. 2022లో వచ్చినా కానీ కూడా అప్పటి ప్రభుత్వం, రిషి సునాక్ ప్రభుత్వం, వీళ్ళందరూ ఏం చేశారంటే దాని మీద ఏదో ఎంక్వైరీ లాంటిది, పోలీస్ ఎంక్వైరీ లాంటిది, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లాంటిది పెట్టి దాన్ని వదిలేశారు. ఇప్పుడు తెర ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఎలాన్ మస్క్ దాన్ని ముందుకు తీసుకొచ్చాడు. ఎలాన్ మస్క్ ట్వీట్స్ వచ్చేసరికి ప్రపంచానికి అందరికీ తెలిసిపోయింది యూకేలో జరుగుతున్నటువంటి ఈ దాష్టికం, ఇక్కడ దరిద్రం, ఈ దౌర్భాగ్యమైనటువంటి ఈ యొక్క గ్రూమింగ్ గ్యాంగ్ అంటే ఏం లేదు, భారతదేశంలో దాన్ని లవ్ జిహాద్ అంటాం మనం. అటువంటిదే లవ్ జిహాద్ అంటే సరే, ఇక్కడ మన భారతదేశంలో మోస్ట్లీ ఏమవుతుంటే పెళ్లిళ్లకు వెళ్తాయి అవి,
వీళ్ళని పెళ్లి చేసుకుంటారు, తర్వాత ఫ్రిడ్జ్ లో పెడతారు, అది వేరే విషయం. కానీ అక్కడ అలా కాదు, వీళ్ళని లైంగికంగా వేధించి సామూహికంగా వీళ్ళని వాడుకుని వాళ్ళని ఎట్టి మొత్తం సైకలాజికల్ గా ఫిజికల్ గా ఎందుకు పనికిరాని వాళ్ళగా తయారు చేసి వదిలేస్తారు వాళ్ళని. సో ఇటువంటివి ప్లస్ వాళ్ళని భయంకరంగా సైకలాజికల్ గా బెదిరిస్తారు. 2-3 కేసులు అయితే కనుక నువ్వు కనుక బయట పోలీసు చెప్పావంటే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. అటు చేసి కూడా చూపించారు. వాళ్ళు తల్లిదండ్రులు వెళ్ళి పోలీసులో కంప్లైంట్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిని వాళ్ళని తగలబెట్టారు. కాబట్టి అటువంటి భయంకరమైన పరిస్థితిని పబ్లిక్ హియరింగ్ ఉండాలి అని చెప్పి అపోజిషన్ పార్టీలు కోరుతున్నా వీళ్ళు మన లేబర్ పార్టీకి సంబంధించినటువంటి కియర్ స్టార్మర్ పార్టీ ఎవరైతే ఉన్నారో దాన్ని రిజెక్ట్ చేశారు. యూకే పార్లమెంట్ లో రిజెక్ట్ చేశారు. ఎందుకు? ఓట్ బ్యాంక్ వాళ్ళకి ఓట్ వచ్చేదంతా కూడాను ఈ యొక్క వీళ్ళ దగ్గర నుంచి వస్తాం, ఈ యొక్క ముస్లిం గ్యాంగ్ నుంచి వస్తాం. ఎలాన్ మస్క్ వీళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ పాకిస్తానీ ముస్లిం మెన్, ఈ 3 పదాలు వాడాడు. పాకిస్తానీ ముస్లిం మెన్, లార్జ్లీ, మేజర్లీ అని చెప్పాడు. మేజర్లీ అని చెప్పడంలో కొంతమంది దీంట్లో ఒక 3-4% బంగ్లాదేశీలు కూడా ఉన్నారు దాంట్లో. కాబట్టి దీన్ని వీళ్ళు కప్పిపుచ్చే దిశగా అక్కడ మీడియా కావచ్చు, అక్కడ ఈ లేబర్ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళందరూ ఏం చేశారంటే ఏషియన్ గ్యాంగ్స్ అనేవాళ్ళు. ఏషియన్ గ్యాంగ్స్ అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు జాపనీసా, కొరియన్సా, ఫిలిపినో వాళ్ళు ఇండోనేషియా వాళ్ళ, ఎవరు వాళ్ళు? ఏషియా అంటే ఇదంతా కూడా ఏషియానే కదా. కజాఖ్స్తాన్ నుంచి వచ్చారు వాళ్ళు, ఎక్కడి నుంచి ఊడిపడ్డారు వాళ్ళు. సో ఈ యొక్క దీన్ని పాకిస్తానీ పేరు బయట రాకుండా కవర్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. దాంట్లో కూడా ముస్లిం పేరు రాకూడదు. దీనికి మతానికి సంబంధం లేదు, ఇది క్రైమ్ అంతే. దీని మతానికి సంబంధం లేదు. క్రిస్టియన్ తెల్లగా చర్మం ఉన్నటువంటి వాళ్ళు, వైట్ క్రిస్టియన్స్ కూడా చాలా మందిని రేప్ చేశారు కదా, వాళ్ళని కూడా చిన్న పిల్లల్ని రేప్ చేశారు కదా. మరి దీనికి మతం ఎలా అంటగడతారు? ఇది ఒక సిస్టమేటిక్ గా జరుగుతోంది. అదేదో ఇండివిజువల్ గా వాళ్ళు చేయడం కథ కాదు. సిస్టమేటిక్ గా గ్రూమింగ్, స్కూళ్ళ ముందర నిలబడి వీళ్ళని తీసుకుపోవడం. టీచర్లకు తెలుసు ఈ పిల్లల్ని ఎత్తుకుపోతున్నారని, పిల్లల్ని రేప్ చేస్తున్నారని. ఎవరికి చెప్పలేనటువంటి పరిస్థితి, చెప్తే వినే నాదుడు లేడు. అంతటి దారుణమైన పరిస్థితిని కూడా ఈ రోజు పార్లమెంట్ దాన్ని తిరస్కరించిందంటే ఆ దేశం ఏ పరిస్థితిలో ఉందో, ఎంత దరిద్రంలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క సిచ్యువేషన్ ని ఎక్స్పోజ్ చేశాడు ఎలాన్ మస్క్. సో అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అన్ఫార్చునేట్. మరి ఆ పిల్లలకు మరి జస్టిస్ ఉంటుందా, వాళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు కూడా ఇంకా చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయని మనకు తెలుస్తోంది. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. మనకు సాదిక్ ఖాన్, అతను లండన్ మేయర్, అలాగే ఎన్నో లీడ్స్, తర్వాత ఎన్నో ప్రాంతాల్లో మనకు అంటే ఈ యొక్క పాకిస్తానీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆల్మోస్ట్ మెజారిటీకి వచ్చేసారు. వైట్ బ్రిటిష్ మైనారిటీలోకి వెళ్ళిపోతున్నారు. లండన్ లో అయితే వాళ్ళు 40% కంటే తక్కువ ఉన్నారు వైట్స్. ఇతరత్ర దేశాల నుంచి ఇమిగ్రేషన్ ఎక్కువ వస్తుంది. సాదిక్ ఖాన్ ఏమంటున్నాడు, ఇంకా రావాలి, ముస్లిమ్స్ చాలా ఇంక్లూజివ్, వాళ్ళు అందరినీ కలుపుకొని వెళ్ళేటువంటి నైజం వాళ్ళకు ఉన్నది. వాళ్ళలో యూరోపియన్స్ ఉండినారు, స్పెయిన్ అండలూస్ లో ఉండినారు, అలాగే మనకి ఇండోనేషియాలో ఉండినారు, భారతదేశంలో ఉండినారు, అరేబియా, ఆఫ్రికా అందరూ కలుపుకునేటువంటి నైజం ఇస్లాంలో ఉంది. కాబట్టి అందరు ఇక్కడ రావాలి అంట. వాళ్ళని అందరినీ ఆక్రమించుకొని వాళ్ళని బానిసలుగా చేసుకున్నారన్న విషయం మాట్లాడతారు. అటువంటి వాళ్ళ ఓట్ మొత్తం కూడాను ఇప్పుడు లేబర్ పార్టీకి ఉంది. కాబట్టి దాని దృష్ట్యానే వీళ్ళు పనిచేస్తున్నారు. అదే భారతదేశంలో కూడా చూస్తున్నాం. ఇండియా అలయన్స్ అంతా అంతే కదా, సేమ్ ముస్లిం ఓట్ కోసం వాళ్ళు పాకులాడుతున్నారు. మనకు మమతా బెనర్జీ దగ్గర నుంచి తీసుకొని అఖిలేష్ యాదవ్ దగ్గర నుంచి కాంగ్రెస్, వీళ్ళందరూ అదే వాపత్ కదా. అది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి పద్ధతే. బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఎస్పెషలీ లేబర్ పార్టీ ఇప్పుడు కూడా అదే పాటిస్తుంది. చాలా దౌర్భాగ్యమైన విషయం. బట్ ఏం చేద్దాం, అది ఆ దేశం అలా తయారైంది. ఎలాన్ మస్క్ పుణ్యం అంటూ కనీసం ఈరోజు ప్రపంచం అంతా అక్కడ పిల్లల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయం బయటకు వచ్చింది. అందరూ దాని గురించి చర్చిస్తున్నారు. కనీసం ఎలాన్ మస్క్ కి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. కరెక్ట్. సో ఇందాక మీరు అంటున్నారు కృతజ్ఞతలు చెప్పాలి ఎలాన్ మస్క్ కి అని. కానీ యూరోప్లోని చాలా రాజకీయ పార్టీలు విపరీతంగా ఎలాన్ మస్క్ కి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఈవెన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా లిబరల్స్ థాట్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు, ఈ లెఫ్ట్ ఎకోసిస్టమ్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఎలాన్ మస్క్ పైన గుర్రుగా ఉన్నారు. సో వాటి గురించి మనం మాట్లాడదాం. వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్లో మనం వాటి గురించి మాట్లాడదాం సార్. సో దానికంటే ముందు ఒకసారి కెనడాకు వెళదాము. కెనడాలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడదాము. కెనడాలో జస్టిన్ ట్రూడో ఎట్టకేలకు రిజైన్ చేశారు, రాజీనామా సమర్పించాక తప్పని పరిస్థితి వచ్చింది ట్రూడోకి. సో ఒకసారి ట్రూడో పరిస్థితి ఏంటి ఒకసారి చెప్తారా? యాక్చువల్ గా ఇది జస్టిన్ ట్రూడో మాస్టర్ స్ట్రోక్ కింద మనం భావించవచ్చు. ఎందుకంటే జస్టిన్ ట్రూడో రిజైన్ అయితే చేశాడు, కానీ ఆయన ప్రధాని పదవి నుంచి తొలగలేదు. నెక్స్ట్ లీడర్ని ఎన్నుకోమన్నాడు. ఆయన నెక్స్ట్ లీడర్ ఎప్పుడు ఎన్నుకుంటారో తెలియదు. వాళ్ళ ప్రొసీజర్స్ అన్ని కనుక పక్కా ఫాలో అవుతే 4 నెలలు పడుతుంది ఇంకో నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకోవడానికి.
మార్చ్ 9వ తారీఖున బహుశా మళ్ళీ పార్లమెంట్ సమావేశం అవ్వచ్చు. అప్పటికి ఎవరైనా నేతను ఎన్నుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే లిటరల్ గా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మొదటి వారం దాకా అతనే ప్రధానమంత్రి. అది మారట్లేదు. తర్వాత వాళ్ళ చట్టంలో ఏం చెప్తుందంటే సంవత్సరానికి కనీసం అంటే ఒక సిట్టింగ్ పార్లమెంట్ ఉండాలి అని చెప్తున్నాడు అని వాళ్ళ చట్టం చెప్తాం. ఆల్రెడీ మన ఇతను రిజైన్ చేసేదానికి ముందు వరకు కూడాను పార్లమెంట్ నడుస్తూ ఉండింది. దాన్ని ప్రొరోగ్ చేశారు. కాబట్టి వీళ్ళ ఎన్నికలు అక్టోబర్లో ఉన్నాయి. అక్టోబర్ ఎన్నికల తర్వాత అతను కాల్ఫర్ చేయొచ్చు. అంతవరకు పార్లమెంట్ కాల్ఫర్ చేయకపోతే ఇతనే ప్రధానిగా కంటిన్యూ అవుతాడు. ప్రధానిగా రిజైన్ చేసి మా పార్టీ ఎవరినో లీడర్ని పెడతారు, అంతవరకు నేను ఉంటాను అని చెప్పి తప్పించుకోవచ్చు. కాబట్టి ఇంతవరకు అతన్ని దించేయాలి, అవిశ్వాస తీర్మానం పెట్టాలి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, పియర్ పాలివర్ అతను దిగిపోవాలి, రిజైన్ చేయాలి అనేటువంటి వ్యక్తులకి నేను రిజైన్ చేసేసాను అనొచ్చు కదా. కానీ అతను ప్రధానిగానే ఉంటాడు. ఇది ఒక మాస్టర్ స్ట్రోక్ కింద భావిస్తాను. ప్లస్ ఇది రెండు టిపికల్, మనం ఈ లెఫ్టిస్ట్ అందరినీ కూడా మనం జనరల్ గా చూసామంటే వాళ్ళు ఎంతవరకు దీన్ని కొనసాగించవచ్చో అంతవరకు లాగుతారు. తర్వాత వాళ్ళకి ఏం పట్టనట్టు వెళ్ళిపోతారు. యాంజెలా మర్కల్ ఈరోజు చూస్తాం పరిస్థితి ఏంటో. ఆవిడ వెళ్ళిపోయింది, సరే ఆవిడ టర్మ్ అయిపోయింది, ఆవిడ వెళ్ళిపోయింది, వాళ్ళకు టర్మ్ లిమిటేషన్ ఉంది, ఆవిడ వెళ్ళిపోయింది. కానీ అసలు ఏం పట్టనట్టు ఆవిడ పాటికి ఆవిడ వెళ్ళిపోయింది. అలాగే మనకు జచిండ్రా అర్డెమ్, మనకు న్యూజిలాండ్ ప్రధాని, ఆవిడ కూడా కంప్లీట్ అల్ట్రా లెఫ్టిస్ట్. సడన్ గా ఒక రోజు ఆవిడ నేను రిజైన్ చేస్తున్నా వెళ్ళిపోయింది. ఆవిడ చాలా యంగ్ లేడీ. ఆవిడ వయసు కూడా 40 దరిదాపుల్లో ఉంటుంది. ఆవిడ ఇంకా కనీసం అంటే ఇంకా 30 ఏళ్ల పొలిటికల్ కెరియర్ ఉంది. అయినా ఆవిడ హ్యాపీగా వదిలేసి వెళ్ళిపోయింది. ఆవిడ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకు? ఆవిడ మీద ఎప్పుడైతే ఈ వ్యాక్సిన్ మ్యాండేట్స్ సంబంధించి, ముస్లిం అపీజ్మెంట్ కి సంబంధించి ఎన్నో ప్రశ్నలు లేవనెత్తారో, అలాగే అక్కడ ఉన్నటువంటి మావోరీలకు వ్యతిరేకంగా తను తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ ఎక్స్పోజ్ అవ్వగానే హ్యాపీగా రిజైన్ చేసి వెళ్ళిపోయింది. జస్టిన్ ట్రూడో అదే చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళు లిబరల్ అన్న పదాన్ని కబ్జా చేసుకున్నటువంటి ఇల్లిబరల్స్ వీళ్ళు. వాళ్ళకు సత్తా ఉన్నంత వరకు, వాళ్ళ మాట చెల్లుతున్నంత వరకు వాళ్ళు ఉంటారు. కాకపోతే వాళ్ళు ఎప్పుడు కాంటే అప్పుడు వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి దానివల్ల సిగ్గు, లజ్జ ఏమీ ఉండదు. సో ఇవి మనం వీళ్ళ భావజాలం అర్థం చేసుకోవాలి. ప్లస్ క్లాస్ ష్వాబ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించినటువంటి అధినేత, ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, జస్టిన్ ట్రూడో మా ప్రోడక్ట్ అని చెప్పాడు. మేమే ప్లాంట్ చేశాం కెనడా అని చెప్పాడు. కాబట్టి జస్టిన్ ట్రూడో అన్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళ ప్రోడక్ట్ అంటే ఇతను తీసేస్తే ఇంకొకరిని పెట్టుకోవచ్చు. వాడు ఆల్రెడీ ఆ మొత్తం సిస్టమ్ ని ఇన్ఫిల్ట్రేట్ చేశారు. కాబట్టి జస్టిన్ ట్రూడో పోయినంత మాత్రాన పెద్ద మార్పులు ఏమి ఉండవని నేను అనుకుంటాను. సరే, ఇప్పుడు అనితా ఆనంద్ ఆవిడ బహుశా మోస్ట్ లైక్లీ ప్రధాని అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే మన ఆర్య ఎంపీ ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా దాన్ని కంటెస్ట్ చేస్తున్నారు. దాంట్లో ఇప్పుడు 5 మంది ముఖ్యమైనటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు. దాంట్లో 2 భారత మూలాల నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ పరిస్థితులలో వీళ్ళు వచ్చినా కానీ కూడా ఏం మార్పులు తీసుకురాగలరు? నిజ్జర్ హత్యాకాండలో జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ వీళ్ళు ఏమైనా మళ్ళీ తిరగరాస్తారా? ఆపగలరా? చేయలేరు కదా. అఫీషియల్ గా జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉంటుంది. అది రిజల్ట్ రానివ్వండి, చూద్దాం అనొచ్చు, అంతకుమించి ఏం లేదు. కానీ వాళ్ళకి వచ్చే పెద్ద పెను తుఫాన్ ఏదైతే ఉందో, సునామీ వస్తుంది వాడికి. దీన్ని వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఆ సునామీ జనవరి 20వ తారీఖున ట్రంప్ రూపేణ వస్తుంది. ట్రంప్ వాళ్ళ మీద 20 వాళ్ళకు టారిఫ్ లేస్తానని బెదిరిస్తున్నాడు. ఆయన బార్డర్ లో ఏదో చేస్తానంటున్నాడు, లేకపోతే మిమ్మల్ని మా దేశంలో కలిపేసుకుంటానంటున్నాడు. ఈయన ఎలా హ్యాండిల్ చేస్తారు? సో ఇది వాళ్ళకున్న పెద్ద సమస్య. దాన్ని పక్కన పెట్టి ఈ పనికిమాలినటువంటి ఈ వోక్ కల్చరు, ఈ లెఫ్టిస్ట్ కల్చరు, ఇంక్లూజివ్ కల్చరు, దీంతో ఆ దేశాన్ని మొత్తం అధపాతాళంలో తీసుకెళ్లారు. జస్టిన్ ట్రూడో వచ్చినప్పుడు ఉన్నటువంటి వాళ్ళ ఫిజికల్ గ్యాప్ ఏదైతే ఉందో చాలా తక్కువ ఉండింది, లిటరల్ గా లేదు, పాజిటివ్ ఉండింది. అటువంటిది ఇప్పుడు ఆ దేశం భరించలేనంతటి దిశగా వాళ్ళ అప్పుల్లో తీసుకెళ్లి దానికి కుదేసి వెళ్ళిపోతున్నాడు. సేమ్ థింగ్ జచిండా అరిడమ్ కూడా అదే చేసి ఆ దేశాన్ని కంప్లీట్ గా సర్వనాశనం చేసి అప్పుల ఊబిలో దింపేసి వెళ్ళిపోయింది ఆవిడ. వీళ్ళు అదే చేస్తారు, అప్పులు తీసుకొని వీళ్ళు ఫ్రీగా అందరికీ ఫ్రీ వీజ్ ఇవ్వడం ఇవన్నీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కెనడాలో హౌసింగ్ క్రైసిస్ నడుస్తుంది. ఇండ్లు లేవు ప్రజలకి, విపరీతమైన రెంట్లు తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి మన పిల్లలు వెళుతున్నటువంటి వాళ్ళు కూడా చదువుకోవడానికి రవాణమే 4.5 లక్షలు 5 లక్షల మంది ఇక్కడి నుంచి భారతదేశానికి వెళ్ళినటువంటి పిల్లలు. మీరు సాయి ఆ ఫోటో వీడియో చూసామో లేదో గుర్తులేదు నాకు. ఒక స్టార్ బక్సో ఇది పిజ్జా హట్టో ఎవరో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే దానికి క్యూ ఉంది, 1/2 కిలోమీటర్ క్యూ, భారతీయులు నిలబడి ఉన్నారు. అవును, అంత దౌర్భాగ్యమైన ఈరోజు కెనడాలో ఉంది. ఆ మొత్తం ఎకానమీ కుదేలు చేసే వెళ్ళిపోతున్నాడు జస్టిన్ ట్రూడో. ఇది ఇలా ఉండగా మనకు వ్యతిరేకంగా ఎవరినో 4గురిని వాళ్ళు అరెస్ట్ చేసి నిజ్జర్ని వీళ్లే చంపారు అని చెప్పి వాళ్ళు భారతీయ ఏజెంట్లు అని ప్రయత్నం చేస్తున్నటువంటి జస్టిన్ ట్రూడో
ఒక ప్లాన్ కూడా కంప్లీట్ గా ఫ్లాప్ అయింది. ఆ నలుగురిని అక్కడ కోర్ట్స్ కూడా, కెనడాలో ఉన్న కోర్ట్స్ వాళ్ళకి బెయిల్ ఇచ్చి వదిలేశారు. ఆ మర్డరర్స్ ని ఎవరు బెయిల్ ఇవ్వరు. వీళ్ళు మర్డర్ చేశారని ఏమాత్రం ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉన్నా కానీ వాళ్ళకు బెయిల్ దొరకడం చాలా కష్టం. ఎందుకంటే బయటికి వెళ్తే వాళ్ళు తప్పించుకోవచ్చు, దేశం నుంచి వెళ్ళిపోవచ్చు, లేదా ఇంకా క్రైమ్స్ చేయొచ్చు వాళ్ళు. కాబట్టి వాళ్ళని తొందరగా బెయిల్ ఇవ్వరు వాళ్ళకి. అటువంటిది వీళ్ళకి బెయిల్ వచ్చేసింది. 2-3 నెలల్లో బెయిల్ వచ్చి బయటకు వచ్చారు. అంటే ఆ కేసు ఎంత స్ట్రాంగ్ ఉందో, ఎంత ఫేక్ కేసులో మనకు అర్థమవుతున్నాయి. అంటే ఈ రోజు దాకా నిజాన్ని ఎవరు చెప్పారో వాళ్ళు పట్టుకోలేకపోయారు. సో కానీ దాన్ని వాడుకొని మనకు వ్యతిరేకంగా చాలా స్టేట్మెంట్స్ ఇవన్నీ ఇవ్వడం, అంటే తను ఎవరికి ఒత్తాసు పలుకుతున్నాడో అది బయట తెలియకుండా ఉండడానికి కోసం భారతదేశం మీద అతను దాడి చేశాడు. ఎందుకంటే భారతదేశానికి కెనడాకి మధ్యలో పెద్దగా మనకేం ట్రేడ్ కూడా లేదు, దానికి పెద్ద నష్టం కూడా ఏం లేదు దానికి. అందుకని మన మీద దాడి మొదలు పెట్టాడు. కానీ నిజంగా చూస్తే కనుక జస్టిన్ ట్రూడో కావచ్చు, ఇన్ఫాక్ట్ వాళ్ళ ఓన్ లిబరల్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీని చైనా డైరెక్ట్ గా ఎండార్స్ చేస్తుంది. గత ఎన్నికల్లో కూడా చైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని స్పష్టంగా అర్థమైంది. ప్రాసిక్యూషన్ లో దాన్ని తప్పించే దిశగా అతను చైనా యొక్క ఇంటర్ఫియరెన్స్ గురించి మాడితే కనుక దాన్ని కంప్లీట్ గా ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా భారతదేశం మీద విరుచుకుపడ్డాడు అతను. సో కాబట్టి తనని నిజంగా ఎవరు ఫండింగ్ చేస్తారో, డీప్ స్టేట్, మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కావచ్చు, లేదా మనకు చైనా కావచ్చు, వీళ్ళు చేస్తున్నవన్నీ కూడా దాన్ని ప్రజలకు తెలియకూడదు అన్న ఉద్దేశంతో కొత్త శత్రువుని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. మనం చూసాము మోదీ గారు, ఎస్పెషల్లీ మోదీ గారికి ఆయనకి భగవంతుని ఆశీర్వాదం ఉందో మనకి తెలియదు. వ్యక్తిగతంగా ఆయన్ని టార్గెట్ చేసిన వాళ్ళు ఎవరు కూడాను నిజంగా వాళ్ళు రాణించలేదు. వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు. ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయనంత వరకు పర్లేదు, నడుస్తుంది. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వాళ్ళందరూ కూడా నష్టపోయారు. అదే పరిస్థితి జస్టిన్ ట్రూడో కూడా చేశాడు. అల్టిమేట్ గా దానికి మూల్యం చెల్లించుకోక తప్పలేదు. చూద్దాం వచ్చే ప్రభుత్వం మరి ఎప్పుడు వస్తుందో, కొత్త ప్రధాని వస్తాడో. వచ్చినా ఎవరు వచ్చినా కానీ 5-6 నెలల కంటే ఎక్కువ ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే అక్టోబర్లో ఎన్నికలు ఉన్నాయి. మరి అంతవరకు వెళ్లకుండా ముందస్తుగా ఎన్నికలు పెడతారా? ఈ రోజు ఎన్నికలు పెడితే కనుక థంపింగ్ మెజారిటీతో పిఆర్ పోలివర్ గెలవబోతున్నాడు. కాబట్టి బహుశా దాన్ని డిలే చేసే ప్రయత్నమే చేయొచ్చు వీళ్ళు. చూద్దాం మరి రాబోయే 3 నెలల్లో కొత్త ప్రధాని వస్తారా, లేకపోతే జస్టిన్ ట్రూడోవే ఇటువంటి గేమ్సే ఆడుకుంటూ అక్టోబర్ దాకా కాలం గడిపేస్తాడో చూద్దాం. సార్, హిజ్బుత్ తాహీర్ కాన్ఫరెన్స్ కూడా ఒకటి జరగబోతోంది జనవరి 18వ తేదీన మిసిసియోగాలో. సో ఇది నిజంగా అంటే హిజ్బుత్ తాహీర్ అనేది గూగుల్ చేస్తే ఊరికే వికీపీడియా ఓపెన్ చేసినా కూడా ఇస్లామిక్ రాజ్యం కోసం ఏర్పడినటువంటి సంస్థ అని చాలా స్పష్టంగా వాళ్ళు ప్రకటించుకుంటారు. క్యాలిఫెట్ కోసమని వర్క్ చేస్తామని చెప్పే సంస్థ అది. వాటి కాన్ఫరెన్స్ నిర్వహించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఖలిస్తాన్ అయిపోయింది, ఇప్పుడు ఇది కూడా కెనడా వేదికగానే జరగబోతోంది. ఈ లిబరల్ థాట్ పేరిట ఫండమెంటలిజం ని విపరీతంగా పెంచే ప్రయత్నం కూడా జరగబోతోంది కదా సార్, చెప్తారు. మిసిసియోకి మేయర్ వచ్చేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము జరగనివ్వము అని చెప్పి అతను వార్నింగ్ ఇచ్చాడు. దానికి మేము పోలీసు యంత్రాంగాన్ని అంతా వాడుకుంటాము, మానిటర్ చేస్తున్నాము, అక్కడికి వచ్చే వాళ్ళందరి పాస్పోర్ట్లు చెక్ చేయబోతున్నాము, ఎక్కడి నుంచి వచ్చారని, ఇవన్నీ అతను ఏదో చెప్పాడు. కానీ మరి ఖలిస్తానీలకు ఫ్రీడమ్ ఉండి భారతదేశాన్ని వాళ్ళు ఏమైనా తిట్టచ్చు, దాన్ని బూతులు తిట్టచ్చు, బెదిరించవచ్చు, చంపుతామని వార్నింగ్స్ ఇవ్వచ్చు, థ్రెట్స్ ఇవ్వచ్చు, అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అయినప్పుడు మరి హిజ్బుత్ తహరీర్ అలాగే మేము ఇస్లామిక్ ఖలీఫత్ ని స్థాపిస్తామనలో తప్పే ఉంది. అది కూడా వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కదా. అప్పుడు కూడా హిపోక్రసీ వెళ్ళదు. సో ఎనీవే హిజ్బుత్ తహరీర్ లాంటి ఒక సంస్థ కెనడాలో ఎలా ఉంది ఫస్ట్, అది పెద్ద ప్రశ్న కదా. అంటే కెనడా అన్నది ఇన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకి నిలయంగా తయారైందంటే పాకిస్తాన్ కంటే దారుణంగా తయారైంది లిటరల్ గా చెప్పాలంటే. ఈ రోజు పాకిస్తాన్ నుంచి భారతదేశానికి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ కెనడా నుంచి ఈ రోజు ఇబ్బంది ఉంది. ఈ ఖలిస్తానీ మూకలు వచ్చి ఇక్కడ ఏం చేస్తారో తెలియదు. కాబట్టి అటువంటి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ దేశంగా తయారైంది. యాక్చువల్గా భారత ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉండింది. జస్టిన్ ట్రూడో గాని దీనికి ఎస్కలేట్ చేసుంటే, ఇంకా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఉంటే భారత ప్రభుత్వం దీన్ని టెర్రరిస్ట్ దేశంగా డిక్లేర్ చేయడానికి కూడా సిద్ధపడ్డాము. ఆ స్టేజ్కి ఈ రోజు కెనడా వచ్చింది. కాబట్టి హిజ్బుత్ తహరీర్ అక్కడ పెడుతోంది అంటే కనుక దానికి మరి ఆశ్చర్యపడక్కర్లేదు. వీళ్ళకందరికీ శరణిచ్చింది ఎవరు? జస్టిన్ ట్రూడో స్వయాన వెళ్లి ఎయిర్పోర్ట్ లో దిగినటువంటి ఈ రెఫ్యూజీలందరినీ కావునించుకొని వాళ్ళని వెల్కమ్ చేశాడు. ఈ రోజు అనుభవించండి అటువంటి వాళ్ళని తెచ్చినందుకు. సో అందుకని అలాగే యుక్రెయిన్ విస్థాపితులు, ఇంకేదో సిరియన్ విస్థాపితులు, అంటే దేశంలో వాళ్ళకి ఎటువంటి స్కిల్ సెట్స్ లేనటువంటి వాళ్ళు, కంప్లీట్ గా రాడికలైజ్ అయినటువంటి వ్యక్తులు, వీళ్ళని తీసుకొచ్చి అక్కడ నువ్వు ఆ దేశంలో పెట్టుకున్నావంటే ఇంక్లూజివ్నెస్ పేరిట ఎగ్జాక్ట్ గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అజెండాని ఫాలో అవుతున్నాడు. సో మరి ఆ దేశానికి భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఓకే, ప్రజలు నిర్ణయించాలి. ఎలాగైతే మనకు అమెరికాలో ప్రజలు ఇటువంటి లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న కమలా హ్యారిస్ ని
కంప్లీట్ గా పక్కన పెట్టేశారో, అలాగే ఈ లెఫ్టిస్ట్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఒక జాతీయవాద పార్టీని వాళ్ళ ముందు తీసుకొచ్చేటువంటి బాధ్యత వాళ్ళ మీదే ఉంది. లేదంటే కనుక అది కూడా మరి అధపదానికి వెళ్ళిపోతుంది, దాన్ని ఎవరు కాపాడలేరు. ఎనీవే, జస్టిన్ ట్రూడో చాప్టర్ మాత్రం క్లోజ్ అయిపోయింది. రైట్ సార్, మీరు ఇందాక ఒక మాట అన్నారు, జనవరి 20వ తేదీ ఒక సునామీ రాబోతోంది అని. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టడం అనేది ఒక నిజంగానే సునామీ లాగానే కనబడుతుంది. ఆయన ఇప్పటికి మాట్లాడుతున్న మాటలు నిన్నే రెండు రోజులు అవుతుంది అనుకుంటున్నాను, ఒక ప్రెస్ మీట్లో చాలా ప్రశ్నలకి ఆయన ఇచ్చిన సమాధానాలు చూస్తూ ఉంటే అయితే చాలా షాకింగ్గా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆయన ఇస్తున్న ఆన్సర్స్ కానివ్వండి అవన్నీ. ఆయనేమో ఇప్పుడు మీరు కెనడా గురించి మనం ఆడుతుంటే కెనడా 51st స్టేట్గా కెనడా వస్తే బాగుంటుంది అన్న మాటని మనం తెలుసు. గవర్నర్ అనే మాట్లాడుతున్నారు. ఈవెన్ ఎలాన్ మస్క్ కూడా జస్టిన్ ట్రూడోని సంబోధిస్తూ గర్ల్ అని చెప్తూ ఆయన ట్వీట్ కూడా చేశారు. గర్ల్ అని చెప్తూ అండ్ గవర్నర్ అని చెప్తూ ఆయన కోట్ చేస్తూ ట్వీట్ చేశారు. సో బేసికలీ కెనడా, గ్రీన్లాండ్, అదేవిధంగా పనామాకి సంబంధించి ట్రంప్ వైఖరి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంది వాటిని కలుపుకునే విషయంలో. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఒక మ్యాప్ని కూడా వాళ్ళు, అఫీషియల్ హ్యాండిల్ అని అనుకుంటాను నాకు తెలిసి, ఒక మ్యాప్ని కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. అమెరికాని ఆల్మోస్ట్ నార్త్ అమెరికా మొత్తం కలిపేసి, కెనడాని వీటన్నిటిని కలిపేసి వాళ్ళ మ్యాప్ని కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. దాన్ని ట్రంప్ కూడా దాన్ని రీట్వీట్ చేశారని అంటున్నారు. అది ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేయాలి, నాకు తెలియదు, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. బట్ నేను చూశాను. బట్ ట్రంప్ రాబోయే రోజుల్లో తీసుకునే నిర్ణయాల గురించి, ఈవెన్ ఉక్రెయిన్ విషయంలో కూడా ఆయన వ్యవహార శైలి గురించి, ఈవెన్ రష్యా నుంచి ఒక రెస్పాన్స్ వచ్చింది, థ్యాంక్ గాడ్ అని చెప్పేసి ఒక రెస్పాన్స్ కూడా వచ్చింది. ఒకసారి ఆ ప్రెస్ మీట్లో ట్రంప్ మాట్లాడిన విషయాల గురించి అండ్ ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే అంశాలకు సంబంధించి ఒకసారి కొన్ని డీటెయిల్స్ చెప్తారా? దీంట్లో 2-3 అంశాలు. ఒకటి, కెనడా 51st స్టేట్ అన్నది అది ఒక పెద్ద విషయమే. అది చర్చించాలి. మరి ఆయన ట్రంప్ ఎందుకు అటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడో. ఎందుకంటే ఒక స్వతంత్ర దేశాన్ని నేను ఆక్రమించుకుంటాను అనడం అది చాలా పెద్ద విషయం. అది ఇందాక చెప్పినట్టు ఎలాన్ మస్క్ ఇచ్చిన ట్వీట్ లో ఈయన డొనాల్డ్ ట్రంప్ పదే 51st స్టేట్ గవర్నర్ అని చెప్పడంతో జస్టిన్ ట్రూడో ట్వీట్ చేసి, మేము సమస్య లేదు, క్వశ్చనే లేదు, కెనడా దీంట్లో అమెరికాలో యుఎస్ఏలో కలిసేటువంటి సమస్య లేదు, మేము అటువంటిది మర్చిపోండి మీరు అంటూ ఏదో ట్వీట్ చేశాడు. ట్వీట్ చేస్తే దానిని రీట్వీట్ చేస్తూ దానికి సమాధానం ఇస్తూ ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే, గర్ల్ యు ఆర్ నో మోర్ ద గవర్నర్, సో వాట్ యు సే డజంట్ మ్యాటర్ అన్నాడు. అంటే ఆల్రెడీ రిజైన్ చేసావు కదా, నీకేంటి నువ్వు మాట్లాడితే దానికి ఏముంది అన్నది. గర్ల్ అని పిచ్చాడంటే ఆడదానిలా ఉంటావు నువ్వు అని. నిజంగా అది ఎందుకంటే వీళ్ళందరూ కూడాను ఈ సోకాల్డ్ రిపబ్లికన్స్, రైటిస్ట్, వీళ్ళందరూ కూడా రైట్ వింగర్స్, వీళ్ళందరూ యాంటీ ఎల్జీబీటీక్యూ కదా, వీళ్ళు ప్రో ఎల్జీబీటీక్యూ కాబట్టి వాళ్ళని అదే భాషలో సంబోధించాడు. సో అదొకటి. రెండవది అంటే కెనడా, ఆఫ్ కోర్స్ కెనడాలో కూడా ప్రాబ్లం ఏంటంటే కెనడా, గ్రీన్లాండ్ ఈ రెండు పక్కనే ఉన్నాయి. ఈ రెండింటిని టార్గెట్ పెట్టాడు డొనాల్డ్ ట్రంప్. ఈ రెండింటికి కలిపి ఒక కామన్ ఒక కారణం ఉంది. అదేంటి అంటే కనుక పైన ఉత్తర ధ్రువం దగ్గర ఉన్నటువంటి మంచు కరుగుతోంది, అలాగే దక్షిణ ధ్రువంలో కరుగుతోంది, కానీ నార్త్ లో ఆర్కిటిక్ ఓషన్ కరుగుతోంది. ఆర్కిటిక్ అక్కడ పెద్ద సముద్రం, మహాసముద్రం, అది కరుగుతోంది. కరగడంతో అక్కడి నుంచి షిప్పులు వెళ్లేటువంటి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతానికి సంవత్సరానికి ఒక 4 రోజులేమో వెళ్ళగలుగుతున్నాయి. అవి రాబోయే కొన్ని సంవత్సరాల్లో, బహుశా ఒక 5-6 సంవత్సరాలు, దశకంలో 10 సంవత్సరాల తర్వాత కనీసం అంటే సంవత్సరానికి 3-4 నెలలు అక్కడ షిప్పింగ్ చేయగలిగినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. అది కనుక వచ్చిందంటే కనుక చైనా, రష్యా ఇద్దరు కూడా కంప్లీట్ గా దాన్ని డామినేట్ చేయబోతుంది. కెనడాకి అటువంటి శక్తి లేదు. గ్రీన్లాండ్ లో మొత్తం జనాభా 50,000 మంది ఉన్నారు. 50,000 మంది అంటే బహుశా అమెరికాలో ఒక పట్టణంలో చిన్న కౌంటీ అనుకోవచ్చు అంతే. కాబట్టి గ్రీన్లాండ్ లో అసలు పాపులేషన్ లేదు, అంత పెద్ద దేశం అయినా పాపులేషన్ లేదు. ఈ రెండు దానికోసం కీలకం అవ్వబోతున్నాయి. ఎందుకంటే నార్దర్న్ నావిగేషన్ రూట్స్ ఓపెన్ అవుతాయి. ప్లస్ అక్కడ చాలా ఖనిజాలు ఉన్నాయి, ఆయిల్ రిజర్వ్స్, గ్యాస్ రిజర్వ్స్, ఎన్నో స్పెషల్ మినరల్స్ ఇవన్నీ అక్కడ ఉన్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా గ్రీన్లాండ్ లో కావచ్చు, నార్దర్న్ కెనడాలో కావచ్చు, ఈ ఆర్కిటిక్ సర్కిల్లో కావచ్చు, ఇక్కడ అంతా ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి ఆ మూవ్ చేయకపోతే దాన్ని చైనా, రష్యా ఇద్దరు కలిసి కబ్జా చేసుకునేటువంటి పరిస్థితులు రావచ్చు. అందుకనే డొనాల్డ్ ట్రంప్ ఈ రెండింటి మీద కన్ను వేశాడు, కెనడా మీదను, తర్వాత మనకు గ్రీన్లాండ్ మీద. ఆ కారణం వల్ల వేశాడు. అక్కడ ప్రజలు చాలా తక్కువ ఉన్నారు. ఈవెన్ మనకు కెనడాలో కూడా తిప్పి కొడితే 4 కోట్లు ఉన్నారు అంతే. 4 కోట్లు ఏం పెద్ద లెక్క. మన ఏ చిన్నపాటి స్టేట్ కర్ణాటక,
తెలంగాణ స్టేట్స్ లాంటి వాటిలోనే మనకు 4 కోట్లు ఈజీగా ఉంటారు. కాబట్టి అది పెద్ద దేశం, ప్రపంచంలో 2వ పెద్ద దేశం కెనడా. మొత్తం పాపులేషన్ 4 కోట్ల కంటే ఎక్కువ లేదు. అలాగే గ్రీన్లాండ్. కాబట్టి ఇంత ప్రాంతాన్ని కంట్రోల్ చేయడం అనేది ఆ దేశాల చేత కాదు, వాళ్ళ దగ్గర ఆ కెపాసిటీ లేదు. రష్యా తర్వాత చైనా కలిసి కనుక వాళ్ళు దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలు పెడితే ఇదంతా వాళ్ళ అధీనంలో వెళ్ళిపోతుంది. అందుకని ఆయన చేస్తున్నాడు. తర్వాత పనామా గురించి కూడా ఇవ్వకుండా ఉండవలసింది తప్పు చేశారు. జిమ్మీ కార్టర్ ఇచ్చాడు. జిమ్మీ కార్టర్ ఇప్పుడు నిన్ననే ఆయన అంత్యక్రియలు జరిగాయి, 2 రోజులైంది, ఆయన్ని సమాధి చేశారు. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తీసిన నిర్ణయం అది. కంప్లీట్ గా వాళ్ళకి పనామా దేశానికి హ్యాండ్ ఓవర్ చేశారు. సరే, అప్పటి కాల పరిస్థితుల ఆధారంగా మనం ఆయన జడ్జ్ చేయాలి. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఆయన జడ్జ్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే అప్పుడు అమెరికన్ సైనికుల మీద, అమెరికన్ తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద దాడులు జరుగుతుండేది. పనామాకు చెందినటువంటి వ్యక్తులు వీళ్ళ మీద దాడులు చేసేవాళ్ళు, వీళ్ళని చంపుతుండేవాళ్ళు, వీళ్ళ మీద అటాక్స్ బాగా అవుతుండే. కాబట్టి బహుశా అప్పుడు ఆయన నిర్ణయించుకొని ఉండొచ్చు, ఎందుకు ఇంతమంది చనిపోవాలి, దాని బదులు వాళ్ళకే ఇద్దాము, దానికి ఏదో అగ్రిమెంట్స్ పెట్టుకుందాము, అమెరికా నుంచి వెళ్తున్నటువంటి షిప్లు వాళ్ళు ఆపడానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లో మనకు ప్రియారిటీ ఉండాలి, ప్రిఫరెన్స్ ఉండాలి అనేదో ఇటువంటి ఒప్పందాలు చేసుకొని పర్మనెంట్ న్యూట్రాలిటీ అని ఒక ఒప్పందం చేసుకున్నారు. అంటే మీరు ఎవరి పక్షాన్ని నిలబడడానికి వీల్లేదు, యుద్ధం ఎక్కడొచ్చినా ఎవరితో వచ్చినా మీరు మాత్రం న్యూట్రల్ గా ఉండాలి అని చెప్పి ఒక ఒప్పందం చేసుకున్నారు వాళ్ళు. ఇవన్నీ చేసుకుని ఆయన దానికి హ్యాండ్ ఓవర్ చేశారు, పనామాకే హ్యాండ్ ఓవర్ చేశారు, పనామా దేశానికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే అక్కడ కంపెనీలన్నీ కూడా చైనీస్ కంపెనీస్ వచ్చి కూర్చున్నాయి అక్కడ, దాని వాటర్ మెయింటెనెన్స్ అక్కడ ఏం చేయాలంటే అది రమారమి ఒక 20-25 కిలోమీటర్ల తేడాలో ఈ పసిఫిక్ సముద్రం, అట్లాంటిక్ సముద్రం ఎత్తులో ఉంటాయి. ఒకదాని నుంచి నీళ్లు తీసుకువెళ్ళి దాంట్లో పోయాలి, మంచి నీళ్లు తీసుకొచ్చి పోసి అక్కడ దాన్ని డైక్ ని నింపితే షిప్ లేస్తుంది. మళ్ళీ స్లూస్ గేట్స్ తెరిచి ముందరికి తీసుకెళ్ళాలి, ఈ నీళ్ళని తీసుకెళ్ళి అక్కడ వేయాలి. అలా నీళ్లతోటి దాన్ని నింపుకుంటూ మెల్లిమెల్లిగా పైకి తీసుకెళ్లి దాన్ని వదిలిపెట్టాలి ఇంకో సముద్రంలో. కాబట్టి ఇదంతా కూడాను చేయడానికి అక్కడ టెక్నాలజీ అంతా కూడాను చైనీస్ కంపెనీస్ వచ్చి కబ్జా చేసుకుంటారు. చైనీస్ కంపెనీలు కబ్జా చేసుకోవడంతో అమెరికా యొక్క సెక్యూరిటీ మొత్తం దెబ్బతింది. ఎందుకంటే ఇక్కడ ఒక కమర్షియల్ షిప్సే కాదు, అమెరికన్ నేవీ షిప్స్ కూడా వెళ్తాయి. అమెరికన్ నేవీ షిప్స్ వెళ్తుంటే కనుక కంప్లీట్ గా చైనా దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు, వీళ్ళ కెపాసిటీ ఎంత ఉంది, వీళ్ళని ఎక్కడ వల్నరబిలిటీ ఉంది, ఎక్కడ కొట్టచ్చు, దాని డేటా మొత్తం వాళ్ళకి కూర్చొని రికార్డ్ చేస్తారు. సో అది మేజర్ వల్నరబిలిటీ. సరే, డొనాల్డ్ ట్రంప్ చెప్పింది ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అన్నారు. రేపటి రోజు వాళ్ళకు ఫ్రీగా ఛార్జ్ ఇచ్చినా కానీ కూడా డొనాల్డ్ ట్రంప్ దాన్ని ఒప్పుకోడు, అంటే వాళ్ళ పెంటగానే ఒప్పుకోదు. ఇవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ స్ట్రాటజీగా మాట్లాడుతున్నాడు, మిగతా దేశాల గురించి మాట్లాడలేదే. ఈ మాట్లాడిన దేశాలంటే కూడా ఒక దానికి కారణం ఉంది. సరే, పిచ్చివాడు ఏంటి, ఒక స్వతంత్ర దేశం మీద ఇటువంటి మాటలు మాట్లాడడం ఏంటి, నిరంకుశుడుగా తయారవుతున్నాడు, ఇటువంటి డైలాగ్ చాలా మంది కొడుతున్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ అన్న వ్యక్తి సరే, ఆయనకు నోటికి అడ్డు లేదు, ఏదైనా మాట్లాడతాడు ఆయన, కానీ దాని వెనకాల చాలా ఇటువంటి ఆలోచన ఉంటుంది. ఆయన ఒక్కడే మాట్లాడట్లేదు, ఆయనకు ఫీడ్ ఇచ్చారు ఎవరో. పనామాని ఎందుకు పిక్ చేసుకున్నాడు ఆయన, గ్రీన్లాండ్ ఎందుకు పిక్ చేసుకున్నాడు, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. దాని వెనకాల ఎంతో చాలా పెంటగన్ వీళ్ళందరూ వాళ్ళ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, లాంగ్ టర్మ్ ఆలోచన దృష్ట్యా వీళ్ళు మొదలు పెట్టారు ఇవన్నీ కూడా. అందుకని ఇవి మనం అంత లైట్ గా తీసుకోవడానికి వీల్లేదు. కానీ ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత ఏం చేస్తారో వేచి చూడాలి. మరి అతనికి అటువంటి శక్తి ఉందా, అతన్ని వెళ్ళి దేశాలను ఆక్రమించుకోగలడా, లేదా అక్కడ ఏదైనా పర్మనెంట్ ఒప్పందం చేసుకొని దీని యొక్క సావరెనిటీ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునే దిశగా ఏమైనా చేయగలరా చూద్దాం, రాబోయే రోజులు ఏమవుతుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ సునామీ మాత్రం వస్తున్నది. అందరూ దీన్ని డీరిస్క్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. జో బైడెన్ అయితే ఎన్నో పాలసీలు తీసుకుంటున్నాడు. ఆయన సముద్రంలో డ్రిల్లింగ్ చేయడానికి వీల్లేదని చెప్పి ఒక 1953 చట్టాన్ని ఆధారంగా అతను ఒక ఆర్డర్ పాస్ చేశాడు. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆర్డర్ని రివర్స్ చేయలేడు. రివర్స్ చేయాలంటే ముందు 1953లో చేసిన లాని వాళ్ళ సెనెట్, కాంగ్రెస్ లో దాన్ని అమెండ్ చేయాలి. అమెండ్ చేస్తే కానీ చేయలేడు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ రాకముందరే డొనాల్డ్ ట్రంప్ ఏమేం చేయగలడు, దాన్ని ఎలా చేయకుండా ఆపాలి అని వీళ్ళు నిర్ణయించుకున్నారు డీప్ స్టేట్. అవన్నీ జో బైడెన్ ప్రభుత్వం హయాంలో జరిగిపోతున్నాయి. అలాగే చాలా మంది భయంకరమైనటువంటి మర్డరర్స్ ఎవరైతే ఉన్నారో, పుణ్యకోర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ క్షమాభిక్షణ పెట్టేశారు జో బైడెన్. సరే, తన కొడుకు ఇచ్చుకున్నాడు, దాని గురించి మనం ఆల్రెడీ గ్లోబల్ రౌండప్లో చర్చించుకున్నాము. ఇంకా ఇతరత్ర మనం చూస్తే కనుక డ్రిల్లింగ్ ఆపేస్తున్నాడు. అలాగే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చిన వాళ్ళకందరికీ కూడాను టెంపరీ, అంటే కొన్ని ఏదో సంవత్సరం దాకా వాళ్ళని మీరు డిపోర్ట్ చేయలేరు అని చెప్పి వాళ్ళకి అధికారాలు ఇస్తూ 10 లక్షల మందికి అతను ఉత్తర్వులు జారీ చేశాడు. అంటే డొనాల్డ్ ట్రంప్ వచ్చిన వాళ్ళని ఇప్పటికిప్పుడు డిపోర్ట్ చేయలేడు. అతను వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి కోర్టులకు వెళ్ళి ఛాలెంజ్ చేయొచ్చు.
సంవత్సరం ఇక్కడ ఉండే అధికారం మాకుంది, మేము వెళ్ళమనొచ్చు వాళ్ళు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ వస్తే కనుక ఏమేమి చేస్తాడు అని వీళ్ళకి భయం ఉందో అన్నిటిని కూడా తిరగరాసి దాన్ని ఆపే దిశగానో లేదా దాన్ని స్లో డౌన్ చేసే దిశగానో జో బైడెన్ ప్రభుత్వంతో వాళ్ళు నిర్ణయాలు చేసుకుంటున్నారు. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు డీరిస్కింగ్ డొనాల్డ్ ట్రంప్ దీంట్లో ఉన్నారు వాళ్ళు. జయశంకర్ గారు కూడా అక్కడ 4-5 రోజులు ఉండొచ్చారు అమెరికాలో. అక్కడ మరి ఏం చర్చలు ఎవరితో ఏం చేశారో మనకు తెలియదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ వస్తే భారతదేశం వ్యతిరేకంగా కూడా చర్యలు ఉంటాయి. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఏ దేశానికి కూడా కంప్లీట్ గా 100% సపోర్ట్ చేస్తున్నట్టు మనకు కనిపించట్లేదు. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా, ఇజ్రాయెల్ ని నేను ఇనాగ్రేషన్ లోపలే మీరు హమాస్ వెకేట్ చేయాలని బెదిరించినా కానీ కూడా బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక వీడియోని డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ రీట్వీట్ చేశాడు. కాబట్టి మిత్రులు కావచ్చు, శత్రువులు కావచ్చు, ఎవరిని వదిలిపెట్టలేదు. అందరికీ ఇబ్బంది పెట్టే స్టేట్మెంట్ ఆయన ఇష్యూ చేశాడు. కాబట్టి అందరూ కూడాను డొనాల్డ్ ట్రంప్ సునామీ రాకముందర ఎంతవరకు మనల్ని మనం కాపాడుకోవచ్చు అన్న దిశగా వీళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి మేజర్ పరిణామాలు అమెరికాలో. సార్, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ వారం వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళదాము. ఈ వారం వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లో ఇప్పుడు యూరప్ లీడర్స్ అందరూ కూడా, యూరప్ దేశాలకు సంబంధించిన లీడర్స్ చాలా మంది ఎలాన్ మస్క్ పై పడ్డారు. ఎలాన్ మస్క్ తమ దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఇప్పుడు వాపోతున్న పరిస్థితి, ఆయన్ని అటాక్ చేస్తున్న పరిస్థితి. ఆల్మోస్ట్ మాటలతోటి ట్విట్టర్లో వీటిలో మ్యాక్రాన్ దగ్గర నుంచి అందరూ కూడా ఎలాన్ మస్క్ని టార్గెట్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఎలాన్ మస్క్ ఎన్ని రోజులు డొనాల్డ్ ట్రంప్తో సఖ్యత వ్యవహరిస్తారో, సఖ్యంగా ఆయనతో పనిచేస్తారో చూద్దామన్నట్టుగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. సో నిజానికి వెస్టర్న్ హిపోక్రసీలో ఈ సెగ్మెంట్ తీసుకోవాలనే మనం ఆపాము. ఎందుకంటే అసలు ప్రపంచ దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఆ దేశాల్లో ప్రభుత్వాల్ని మార్చడమే పనిగా పెట్టుకున్న ఈ ఎకోసిస్టము లేదా ఈ డీప్ స్టేటు, దానికి సంబంధించిన ప్రతినిధులు, లిబరల్ పేరిట చేస్తున్నటువంటి అకృత్యాలు ఇన్ని కావు. సో ఇప్పుడు వాళ్ళ విషయంకి వస్తే మాత్రం ఎలాన్ మస్క్ మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు, అదేంటి అని చెప్పి మాట్లాడడం. సో ఇది నిజంగా హైట్స్ ఆఫ్ హిపోక్రసీయే. ఒకసారి మీరు వివరిస్తారా? అందుకనే మనం దీన్ని వెస్టర్న్ హిపోక్రసీ సెక్షన్ లో దీని గురించి మనం చర్చిస్తున్నాం. మనం ఇవే ప్రభుత్వాలు, సో కాల్డ్ లెఫ్టిస్ట్ లిబరల్ ప్రభుత్వాలు, ఇవన్నీ కూడా గతంలో జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళు రెజ్యూమ్ చేంజ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, విక్టోరియా న్యూలాండ్, తర్వాత డొనాల్డ్, అఫ్రీన్ అఖ్తర్, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నో దేశాలలో రెజ్యూమ్ చేంజెస్ చేస్తుంటే వాళ్ళకి వాహ్వా అని చెప్పి వెనకాల చప్పట్లు కొట్టారు. వాళ్ళ వెనకాల వీళ్ళు నిలబడ్డారు. అటువంటిది ఇప్పుడు ఎలాన్ మస్క్ స్టేట్మెంట్ ఇచ్చేసరికి వీళ్ళు తట్టుకోలేకుండా, స్టేట్మెంట్ కాదు వీళ్ళందరూ పనిచేశారు కదా. అప్పుడు జాక్ డార్సీ ట్విట్టర్ అధినేతగా ఉన్నప్పుడు కంప్లీట్ లెఫ్టిస్ట్ హ్యాండిల్స్ వాళ్ళు ఎంత ఫేక్ నేరేటివ్ తీసుకొచ్చినా దాన్ని సెన్సర్ చేసేవాడు కాదు. కానీ రైట్ వింగర్స్ ఏదో చిన్నది తప్పు చేసినా దాన్ని సస్పెండ్ చేసేవాడు. మనకు మార్క్ జకర్బర్గ్ కావచ్చు లేదా జాక్ డార్సీ కావచ్చు, సిట్టింగ్ ప్రెసిడెంట్, అతన్ని వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళ ప్లాట్ఫామ్ నుంచి డీప్ ప్లాట్ఫామ్ చేసేసారు. అతన్ని కంప్లీట్ గా సస్పెండ్ చేశారు, పర్మనెంట్ గా సస్పెండ్ చేశారు. అంటే ఇటువంటి ఎకో సిస్టమ్, వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళు ఉంచలేదు. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అతన్ని ఈ ప్లాట్ఫామ్స్ తీసేసినప్పుడు తాలిబాన్ కావచ్చు, బలూచి లిబరేషన్ ఆర్మీ కావచ్చు, ఇటువంటివి ఐసిస్ కావచ్చు, వీళ్ళందరికీ ట్విట్టర్ హ్యాండిల్ ఉన్నాయి. వాళ్ళని తీయలేదు కానీ ప్రెసిడెంట్ని తీసేశారు వీళ్ళు. అంటే వీళ్ళ ఎంత దారుణమైనటువంటి లెఫ్టిస్ట్ ఎకో సిస్టమ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఎప్పుడు కూడా నేను లిబరల్ అని పిలవను, నేను ఎప్పుడు లెఫ్టిస్ట్ అనే పిలుస్తాను. ఎందుకంటే లిబరల్ పదం వీళ్ళకి అస్సలు నచ్చదు, వీళ్ళకి సూట్ అవ్వదు. వీళ్ళకి లిబరలిజం వీళ్ళ అణువులో, వీళ్ళ శరీరంలో ఒక అణువులో కూడా లేదు. లిబరలిజం అనేది లేనే లేదు. మేము కరెక్ట్, మిగతా వాళ్ళందరూ ఉండడానికి వీలు లేదు అనే భావజాలం వీళ్ళు. కాబట్టి ఈ రోజు యూరోప్ దేశాల్లో ఉన్నటువంటి దేశాధినేతలు అందరూ సడన్ గా ఎలాన్ మస్క్ మీద విరుచుకుపడడం అన్నది ఎంత హాస్యాస్పదమో మనకు అర్థమవుతాం, ఎంత హిపోక్రసీ మనకు అర్థమవుతాం. వాళ్లే మన బీబీసీ ఫర్ ఇన్స్టెన్స్ మన మోదీ గారి పాత కేసు మళ్ళీ తవ్వి దాన్ని ఏంటో వాళ్ళు దాని గురించి అప్పటి క్లిప్పింగ్సే పెట్టి ఏదో కొత్తదనం తీసుకొచ్చినట్టు వాళ్ళు పెద్ద దాన్ని ఏదో ముందు తీసుకొచ్చారు. సో దాన్ని ఏం కొత్తదనం లేదు. సుప్రీంకోర్టు కూడా ఇవన్నీ వాళ్ళు చెప్పిన పాయింట్స్ అన్ని చర్చించి దాన్ని క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ పాతదే తవ్వి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మన దేశంలో ఇంటర్ఫియర్ అయ్యేటువంటి ప్రభుత్వం వీళ్ళు చేసినప్పుడు మనకు ఎలాన్ మస్క్ ఒక చిన్న ట్వీట్ చేస్తే వీళ్ళు తట్టుకోలేకున్నాం. అంటే వీళ్ళకి ఎంత ఇన్సెక్యూరిటీ ఉన్నది, ఎంత ఇంటాలరెన్స్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్లస్ ఆయన చెప్పినటువంటి ట్వీట్స్ అన్ని కూడాను ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ గురించి చెప్పిన ఏం తప్పు చెప్పాడు ఆయన, అది ఇంటర్ఫియరెన్స్ ఎలా అవుతుంది? సో మీ దేశంలో మీరు చేస్తున్నటువంటి పిల్లల పట్ల చేస్తున్నటువంటి అరాచకాన్ని ఆయన ఎక్స్పోజ్ చేశాడు కదా.
ఆయన ఒక వ్యక్తి, ఆయన వ్యక్తిగతంగా ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు, వాడి ఇష్టం. అమెరికాలో మనకు తెలుసు గతంలో ప్రతి ఎన్నికలప్పుడు వాళ్ళ న్యూస్ పేపర్స్ కానీ మీడియా కానీ ఎవరి పక్షాన నిలబడతాయి, వాళ్ళు కరెక్ట్ క్లియర్గా స్టాండ్ తీసుకుంటారు. ఫర్ ఇన్స్టెన్స్ సిఎన్ఎన్ అనేది డెమోక్రాట్స్ పక్షాన్ని నిలబడుతుంది. అలాగే మనం చూస్తే ఫాక్స్ కంప్లీట్ గా రిపబ్లికన్స్ సపోర్ట్ చేస్తుంది. ఇలా వాళ్ళవి ఎన్నో మీడియా హౌసెస్ తీసుకుంటాయి, నిర్ణయాలు తీసుకుంటాయి. నిర్ణయం తీసుకోలేదు వాషింగ్టన్ పోస్ట్ సంబంధించి, న్యూయార్క్ టైమ్స్ సంబంధించి వీళ్ళందరూ కూడా జనరల్ గా డెమోక్రాట్ సమర్థిస్తారు. వాళ్ళు ఈసారి సమర్థించలేదు అని చెప్పేసి వాళ్ళు చాలా మంది రిజైన్ చేశారు. కరెక్ట్. కాబట్టి క్లియర్ కట్ గా ప్రతి వారికి ఒపీనియన్ ఉంటుంది. అది ఎలాన్ మస్క్ ఒపీనియన్. ఆయన ఏమైనా వచ్చి మిమ్మల్ని, ఆయన యునైటెడ్ నేషన్స్ మీ మీద శాంక్షన్ చేయడానికి అది మిమ్మల్ని ఇంటర్ఫియర్ అవుతున్నారంటే మీరు ఎన్ని దేశాలు ఇంటర్ఫియర్ అయ్యారు? ప్రపంచాన్ని అంతా మీ చేతిలో పెట్టుకొని దాన్ని మీరు కొలోనియల్ పవర్స్ గా ఉన్నప్పుడు దానికి దిక్కు లేదా? ఇప్పుడు కూడా ఇంకా చాలా ప్రాంతాలు వాళ్ళ అధీనంలో ఉన్నాయి. ఫ్రాన్స్ కి ఇప్పుడు కూడా మనకు నార్థన్ ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాలు వాళ్ళ అధీనంలో ఉన్నాయి. ఈవెన్ మన ఈస్ట్ ఏషియాలో కూడా వాళ్ళకు కొన్ని ఒక దీవి వాళ్ళ కంట్రోల్లో ఉంది. సరే ఇంకా బ్రిటన్కి అయితే చెప్పనే వద్దు, ఇప్పటికి కూడా చాలా ప్రాంతాలు వాళ్ళ అధీనంలో ఉన్నాయి. ఫాక్లాండ్ ఐలాండ్స్ డైరెక్ట్ గా వాళ్ళ అధీనంలో ఉంది. ఎన్నో ప్రాంతాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, డియోగా గార్సియా చాలా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు లెక్చర్ ఇవ్వడం అనేది చాలా హాస్యాస్పదం. ఇది అందుకనే మనం వాళ్ళ హిపోక్రసీని ఎక్స్పోజ్ చేస్తున్నాం. లెఫ్ట్ వింగ్ జార్జ్ సోరోస్ మాట్లాడితే మీకు చాలా సంతోషంగా హాయిగా ఉంటుందా? రైట్ వింగ్ జార్జ్ సోరోస్ అయినటువంటి ఎలాన్ మస్క్ మాట్లాడితే మీకు ఇబ్బంది ఉంటుందా? ఇదే వాళ్ళ హిపోక్రసీ. రైట్. సరిక కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్లోకి వెళదాము. ఈ వారం మనము పాశ్చాత్య సమాజం ఎలా భ్రష్టుపట్టిపోతుంది, ఎలా పతనమవుతుంది అనే అంశానికి సంబంధించి కాలిఫోర్నియాలో ఒక పెద్ద కార్చిచ్చు విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మనకు కనబడుతున్నాయి. చాలా దారుణంగా ఆ విజువల్స్ ఉన్నాయి. అండ్ ఆ కార్చిచ్చు ఒకవైపు ఉంటే దాన్ని కంటైన్ చేయవలసిన, దాన్ని ఆపవలసినటువంటి ఫైర్ ఫైటర్స్ ఈరోజు చతికిలబడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. సో ఫైర్ ఫైటర్స్ ఎందుకు దాన్ని ఆపలేకపోతున్నారు అని అంటే దానికి కారణం DEI, ఏదైతే మనం రెగ్యులర్గా మనం మాట్లాడుతున్నామో డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్ అనే పాలసీ వల్లనే ఈరోజు ఫైర్ ఫైటర్స్ ఆ వ్యవస్థ ఈరోజు ఇబ్బంది పడుతుంది అని చాలా కథనాలు వస్తున్నాయి. ఎలాగో ఒకసారి చెప్పండి అండ్ ఆ డీటెయిల్స్ చెప్పండి. అండ్ పాశ్చాత్య సమాజ పతనం ఎందుకు, ఎలా జరుగుతుందో కూడా వివరించండి ప్లీజ్. యాక్చువల్గా ఈ అంశం మనం ఈ ఎపిసోడ్ లో ముందరే తీసుకోవాల్సింది, ఎందుకంటే చాలా పెద్ద ఘటన కాబట్టి. కానీ దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక స్పెషల్ వీడియో మనం నేషనల్ సబ్ లోనే చేసాము, రఘు యాంకరింగ్ చేసాం మనం, కాబట్టి దాన్ని ముందర తీసుకోలేదు మనం. కాకపోతే దీంట్లోనే ఈ యొక్క సమాజం ఎలా పతనం చెందుతున్న అంశం మాత్రమే ఈ రోజు మనం దాని గురించి చర్చిస్తున్నాం. మిగతా మన ప్రేక్షకులు ఆ డీటెయిల్డ్ వీడియో వాళ్ళు చూడొచ్చు. ఎనీవే, ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కో మేయర్, తర్వాత మనకు లాస్ ఏంజలస్ ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులు, వీళ్ళందరూ కూడాను ఈ సో కాల్డ్ DEI, డైవర్సిటీ, తర్వాత మనకు ఈక్విటీ, ఇంక్లూజివ్నెస్ అన్నటువంటి ఈ యొక్క పనికిమాలిన చెత్తతోటి ఆ ఫైర్ డిపార్ట్మెంట్ అంతా కూడా వాళ్ళు కంప్లీట్ గా దాన్ని కలుషితం చేశారు. ఇన్ఫాక్ట్ దీని యొక్క చీఫ్ ఎవరైతే ఉన్నారో, లాస్ ఏంజలస్ ఫైర్ డిపార్ట్మెంట్ చీఫ్ పేరు క్రిస్టిన్ క్రాలే. ఆవిడ ఫస్ట్ ఉమెన్ ఓపెన్ గా నేను LGBTQ పర్సన్ చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఆవిడ. దీంట్లో ఆవిడకు వస్తున్నటువంటి జీతము నెలకు $4,39,772. ఇంత జీతం ఆవిడకి ఇస్తున్నారు. కానీ ఈరోజు ఎంత విఫలమైందో మనం చూసాము. ఇటువంటి వీడియో ఒకటి ఏం వైరల్ అయిందంటే, ఒక ఎవరింట్లో నిప్పు వస్తే కనుక, మంట వస్తే అక్కడి నుంచి మన భర్తను బయటికి తీసుకురండి అని ఒక స్త్రీ చెప్తే ఈవిడ ఇస్తున్నటువంటి క్రిస్టిన్ క్రాలీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను తీసుకురాలని నా చేత కాదు, నేను ఆడదాన్ని కాబట్టి నేను మోయలేను, అక్కడ ఎవరు ఉండమన్నాడు అతన్ని, అక్కడ తప్పు ప్లేస్ లో ఉన్నాడు అతను అని చెప్పండి. విక్టిమే చాలా తప్పు అన్నట్టు చూపిస్తాం. సరే, నేను ఇంట్లో మంట వచ్చిందంటే దానికి నైనా బాధ్యుణ్ణి, అదే పనిగా మంట ఉంది కాబట్టి నేను వెళ్ళి దాచుకున్నాను అక్కడ అంటే ఎటువంటి భావజాలం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ వ్యక్తికి. అంటే తాను వచ్చిన తర్వాత దీన్ని ఇంక్లూజివ్నెస్ ఎలా చేయాలి, దీన్ని ఎలా మనం అన్ని తెగలకు సంబంధించిన వాటిని, LGBTQని ఎలా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, దాని మీద ఫోకస్ పెట్టారు. కానీ మనకు ఇటువంటి పెద్ద ప్రమాదం వస్తే ఎలా తట్టుకోవాలి అన్న దానికి వీళ్ళకి దీని గురించి మాట్లాడలేదు. రమారమి $100 million మొత్తం కాలిఫోర్నియాలో వాళ్ళ ఈ ఫైర్ ఫైటింగ్ బడ్జెట్ నుంచి కట్ చేశారు. గెవిన్ న్యూసమ్ వాళ్ళ గవర్నర్, అతను కట్ చేశాడు. కట్ చేసేసి అలాగే లాస్ ఏంజల్స్ కౌంటీ $17 million కట్ చేశారు గతంలో. సో ఇలా మొత్తం అంతా కలిసి రమారమి స్టేట్ అంతా కూడా $100 million డీఫండ్ చేసి, తర్వాత ఈ పైసలు అంతా ఎక్కడ తీసుకెళ్లారు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖర్చులు పెట్టడం మొదలెట్టారు.
అలాగే వీధుల్లో ఉన్నటువంటి LGBTQ వ్యక్తులకు వాళ్లకు స్పెషల్ గా మనం ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకు రక్షణ ఎలా ఇవ్వాలి, దాని మీద ఖర్చు పెట్టారు. తర్వాత ఇంజెక్షన్స్, డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు, సేఫ్ ఇంజెక్షన్స్, వాళ్ళు ఇంజెక్షన్ రిటర్న్ చేస్తే కొత్త ఇంజెక్షన్ ఇస్తారు వాళ్ళకి, దాని మీద ఖర్చులు పెట్టారు. అంటే వీళ్ళ ప్రయారిటీస్ ఎక్కడ ఉన్నాయి? వీళ్ళందరూ తిప్పి కొడితే సమాజంలో 1% 2% ఉంటారు. 95-98% ప్రజలకు కావాల్సింది ఏంటి? ఇటువంటి దుర్ఘటనల నుంచి వాళ్ళకి రక్షణ కావాలి. దానికి సంబంధించి ఖర్చు పెడతారా? మీరు మీ యొక్క సోకాల్డ్ వోక్ కల్చర్ కి మీరు సమర్థించుకుంటూ అక్కడ మీరు ఖర్చు పెడతారా? ఇది అక్కడ ఉన్నటువంటి దారుణమైన పరిస్థితి. హైడ్రెంట్స్, అక్కడ నీళ్లు కొట్టడానికి హైడ్రెంట్స్ ఏవైతే దాంట్లో నీళ్లు లేవు, దాన్ని మరమ్మతులు చేయలేదు, పైన ట్యాంకులో ఉన్న నీళ్ళని ఇయ్యనివ్వలేదు, అక్కడ చేపలు ఉన్నాయని చెప్పి ఎవరో ఆక్షేపణ చెప్పారని చెప్పి దాన్ని నింపలేదు, క్లీనింగ్ చేయలేదు, అన్ని అలాగే ఉన్నాయి. సో ప్లస్ వీళ్ళకి ట్రైనింగ్ లేదు. ఇటువంటి ఘటన జరిగితే దీన్ని ఎదుర్కోవాలని ట్రైనింగ్ లేదు వీళ్ళ దగ్గర, ప్రోటోకాల్ సరిగా పాటించలేదు, అన్ని తప్పులే, కంప్లీట్ తప్పులే. ఇప్పుడు గెవిన్ న్యూసమ్ వాళ్ళ గవర్నర్ ఏదో ఎంక్వైరీకి ఆర్డర్ ఇస్తున్నాడు. దానివల్ల లాభం ఏంటి? ఇంత నష్టం జరిగాక 10,000 ఇండ్లు తగలబడ్డాయి, ఇండ్లు కాదు బిల్డింగ్స్ అన్ని కూడా తగలబడ్డాయి, 27,000 ఎకరాలు మొత్తం ధ్వంసం అయిపోయాయి. ఇది వాళ్ళ ఇటువంటి లెఫ్టిస్ట్ వోక్ భావజాలం వల్ల ఆ సమాజం ఇంత అతలాకుతలం ఉంది. సరే, పెద్ద విపత్కరమైన పరిస్థితి. దీన్ని నిజంగా 100% ఎవరో దీన్ని నివారించలేరు, దీన్ని కంట్రోల్ చేయలేరు. కానీ వీళ్ళు చేయగలిగినటువంటి కూడా వీళ్ళు చేయలేకపోయారు. బహుశా 10,000 ఇండ్లు కాలకపోయి ఉండొచ్చు, బహుశా దీంట్లో 3-4 ఇండ్లు వీళ్ళు కాపాడి ఉండొచ్చు. అలాగే మనకి 27 ఎకరాల్లో కనీసం అంటే 10-15 ఎకరాలు, 1000 ఎకరాలు వీళ్ళు దాన్ని బహుశా ప్రొటెక్ట్ చేసి ఉండొచ్చు. వీళ్ళ యొక్క ఈ పనికిమాలినటువంటి ఆలోచన దృక్పథంతో, ఈ పనికిమాలినటువంటి వోక్ కల్చర్ తోటి కంప్లీట్ గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా దారుణంగా తయారైంది. సో అందుకని మనకు ఈ బ్లూ స్టేట్స్, ఎస్పెషల్లీ బ్లూ స్టేట్స్, ఇక్కడ మనకి గొడవ అంతా జరుగుతుంది. ఈవెన్ ఎలాన్ మస్క్ ఇక్కడ నుంచి బ్లూ స్టేట్స్ నుంచి వెళ్ళిపోయి ఆయన టెక్సాస్ వెళ్ళిపోయాడు. మార్క్ జకర్బర్గ్ కూడా ఈ రోజు వెళ్ళిపోతున్నాడు ఇక్కడ నుంచి, కాలిఫోర్నియా నుంచి వెళ్ళి అక్కడ టెక్సాస్ షిఫ్ట్ అవుతున్నాడు. సో ఈ పరిస్థితి మీరు ఒక అద్భుతమైనటువంటి ఎకో సిస్టమ్, సిలికాన్ వ్యాలీ లాంటివి, కొత్త న్యూ ఏజ్ టెక్నాలజీ, కట్టింగ్ ఏజ్ టెక్నాలజీ, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి స్టేట్ ని మీరు కంప్లీట్ గా సర్వనాశనం చేసి ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశంలా తయారు చేసేటువంటి ప్రయత్నం చాలా కష్టపడి ఈ లెఫ్టిస్ట్ ఎకో సిస్టమ్ చేస్తాం. అందుకనే ఆ సమాజం ఎలా బతుకుతుంది, అది కొలాప్స్ అవుతూనే ఉంటుంది. అదే మనం ఈ సెక్షన్ లో మనం మన ప్రేక్షకులు చెప్పే ప్రయత్నం చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు ఓపిక్గా ఎంతో అద్భుతంగా వివరిస్తూ వస్తూ ఉన్నారు, విశ్లేషిస్తున్నారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వారం ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిద్దాము. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాము. అండ్ 180వ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ప్రేక్షకులు వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.